మనకి పారా ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం అలాగే భారతదేశం గర్వపడేలా చేసినటువంటి దీప్తి జీవాంజీ మరి కాసేపట్లో 9:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోబోతా ఉంది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనతో పాటు మార్నింగ్ న్యూస్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్నింగ్ న్యూస్కి ఒకసారి ఇన్వైట్ చేద్దాం. రండి అమ్మ, రండి. అమ్మ మైకి అమ్మ. ఏం పేరు పెద్ద ఆయన? నా పేరు జీవాంజీ యాదగిరి. జీవాంజీ యాదగిరి. ఏం పని చేస్తావు? నేను లారీ వెల్ఫేర్ చేస్తాను. లారీ వెల్ఫేర్గా చేస్తారు. ఎక్కడ? కల్లేడులో సార్. కల్లెడ్లో. ఎంత వస్తుంది? నాకు నెలకు వచ్చేసి 10,000 దాకా వస్తుంది. 10,000 వస్తాయి నెలకు. నువ్వేం చేస్తావమ్మా? నేను రోజు కూలి పని పోతావు. మీ కూతురు పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది. మీకు ఎట్లా ఉందమ్మా? హ్యాపీగా ఉన్నది సార్. హ్యాపీగా ఉన్నది. మాట్లాడిరా మీరు గెలిచిన తర్వాత? ఏమన్నది? కొంచెం ఫీవర్ వల్ల నేను గోల్డ్ మెడల్ తీయలేకపోయినా, లేకపోతే దానివల్ల అమ్మ నాకు బ్రాంజ్ మెడల్ అయినా నేను తీసుకొచ్చిన, నేను 3 ఏదైనా ఒకటి తీసుకొస్తా అని నా గోల్ ఉన్నది. కాకపోతే నా సహకరించలేదు నా బాడీ అని మాట్లాడింది. నేను బాధపడకున్నానని వెళ్తూ ముఖ్యం మాకు తర్వాత మెడల్ అని. ఏంది పేపర్లలో చాలా వార్తలు వచ్చినాయి, అమ్మాయి చిన్నతనం నుంచి చాలా అవమానాలకు గురైంది, చాలా ఇబ్బందులకు గురైంది అనేటువంటిది వచ్చింది. నిజమా ఇదంతా? నిజం సార్. ఆమె కొంచెం పుట్టినప్పుడు మొర్రితోటి పుట్టింది సార్. కొంచెం తలకాయ చిన్న అంటే మాది మేనరికం వల్ల అన్నట్టు సార్. దానివల్ల బాగా దూన్ చేసేది, ఆగం చేసేది. అందరు కొంచెం మంకి మంకి అని పిలిచేవారు. బాగా ఏడ్చి దూన్ చేసేది. స్కూల్ పంపినప్పుడు కూడా బాగా అల్లరి చేసేది. అంటే మీ బిడ్డ రన్నింగ్ చేస్తుందని చెప్పి మీ బిడ్డ ఇట్లా అంటే మామూలుగా అందరాడే దాంట్లోనే ఆమె ఫస్ట్ ప్రైజ్లో ఉండేది. ఇది స్పెషల్ కేటగిరీ, దాంట్లో వచ్చింది. అసలు మీ బిడ్డ ఇలా ఎదగడానికి కారణం ఎవరు సార్? ఆర్డీఎఫ్ రూరల్ స్కూల్ సార్ యాజమాన్యం వాళ్ళనే మా పీటీ వెంకటేశ్వర సార్ గుర్తించింది సార్. 15th ఆగస్టు 26 జనవరి వచ్చినప్పుడల్లా స్పోర్ట్స్ పెడతారు ఏదో ఒకటి. పెట్టినప్పుడు ఈ అమ్మాయిని ఊరికైనా గమనించిండు ఆ సార్. గమనించి ఈ అమ్మాయిని ఎట్లయినా వరంగల్ ఆటలు పెడతారు, నేషనల్ వరకు వరంగల్ తీసుకెళ్ళిండు. వరంగల్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఈ అమ్మాయికి తెలియదు లేదు, 4th క్లాస్ అవుతుంది. మా అమ్మ నాకు టిఫిన్ పెట్టు, సారు టిఫిన్ పెట్టుకొని 100 రూపాయలు పట్టుకొని రమ్మన్నాడు, ఆటోల పోటీలే పోవాలన్నట అని అంది. అంటే ఎందుకు ఇప్పుడు అంత అర్జెంట్ పైసలు ఎక్కడి అది అని వాళ్ళ అమ్మ అల్లరి చేసి సార్ వచ్చి సార్ వచ్చారు, సారే మాట్లాడు, అమ్మ టిఫిన్ పెట్టి 100 రూపాయలు మేము వరంగల్ పోతాం ఛార్జీలకు ఆడ ఆటోల పోటీలు అని అన్నది. అంటే పోయినాక ఆడ గెలిచింది ఫస్ట్ టైం. తర్వాత నెక్స్ట్ టైం మెడల్ తీసుకొని వచ్చింది సార్. పట్టుకొని వచ్చేసరికి ఇది ఏంటిదంటే నేను ఫస్ట్ వచ్చిన అమ్మ అంటాను. మా అమ్మ నువ్వు ఫస్ట్ వచ్చినవా తల్లి అని చిన్నప్పుడు సార్ మేము ముద్దాడినాం. అంటే ఇప్పుడు ఆమె పెరుగుదల ఎట్లా ఉందమ్మా? అంటే ఆమె స్కూల్ ఈరోజు సార్ చదువు చెప్పేది సార్. ఇప్పుడు అంతా చదివేది, కొంచెం తెల్లారే వరకు కొద్దిగా మర్చిపోయేది. దానివల్ల కొంచెం గుర్తు ఉండకపోయేది ఐక్యూ వల్ల. అయితే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం సార్. కొంచెం ఐక్యూ తక్కువ ఉన్నది, ఏం కాదు, యాక్టివ్గానే ఉన్నది కదా అని డాక్టర్ అన్నారు సార్. అంటే నీకు ఎంతమంది సంతానం? ఇద్దరు పాపలు. జీవాంజీ చిన్నామెనా పెద్దామెనా? మేము పెద్ద దీప్తి పెద్ద, దీప్తి అమూల్య చిన్న. దీప్తి పెద్దామె, ఈమె తర్వాత అమూల్య వచ్చిందా? ఓకే. ఇప్పుడు మీ బిడ్డ ట్రైనింగ్ ఇచ్చినటువంటి సారు వెంకటేశ్వర్లు గారు కూడా దీప్తి నువ్వు ఒలింపిక్ మెడల్ సాధించినాక అది చూసి చనిపోతా అని చెప్పిండట. మెడల్ సాధించిన తర్వాత చనిపోయిండు ఆయన నిన్ననే చనిపోయిండు పాపం ఆ వెంకటేశ్వర్లు సారు. మీ బిడ్డ వల్ల ఎందుకు మాకు ఇట్లాంటి బిడ్డ పుట్టిందని ఎప్పుడన్నా బాధపడ్డ క్షణాలు? ఆమె కొంచెం దూరం చేసినప్పుడు మేము బాధపడ్డ క్షణాలు ఉన్నాయి సార్. బాగా అంటే అసలు మస్తు అల్లరి చేసేది, చెట్లు ఎక్కేది, గోడలు ఎక్కి అట్లా అల్లరి చేసేది అన్నట్టు. ఇక మారుతుంది అని స్కూల్ పంపడంతో కొద్దిగా మారింది సార్. తర్వాత ఈ నేషనల్ వరకు పీటీ సార్ నెట్టించుకొచ్చిండు. అమ్మాయి నా నుండి కాదు అనగానే సార్ నాగపూర్ రమేష్ సార్ చూసుకొని నాగపూర్ రమేష్ సార్ ఇంతవరకు ఆయనే తీసుకొచ్చింది సార్. ఇండియాకి వచ్చిన నాగపూర్ రమేష్ సార్ మీకు ఎట్లా పరిచయం?
సార్ ఆమె ఖమ్మంలో షూ లేకుండా ఆడుతుంది సార్, ట్రాక్ మీద పరిగెడుతుంది, బాగా పరిగెడుతుంది. అబ్బా ఇంత మన హైదరాబాద్ మన వరంగల్ జిల్లాలో ఇంత మంచి అమ్మాయి ఉన్నదా అని, అసలు షూ లేకుండా ఎట్లా పరిగెడుతుంది అని ఎవరు తీసుకొచ్చేసరికి పీటీ సార్, నేను పీటీ సార్తో వచ్చిరని చెప్పిందట ఈ అమ్మాయి. సార్ని పిలిచి ఎక్కడ ఏం కదంటే మరి కల్లడ ఆర్డీఎఫ్ స్కూలు, మరి షూ లేకుండా ఎట్లా తీసుకొచ్చినామంటే ఇక ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. వాళ్ళ పరిస్థితి కొద్దిగా అది లేదు. ఇక షూ అంటే వాళ్ళకు అన్నగా నేను చెప్పిన కానీ కొంచెం వాళ్ళు వినిపించుకోలేదంటే అప్పటికప్పుడు స్కూల్ యాజమాన్యం అప్పటికప్పుడు షూ ఇప్పించి ఆమెను అంతవరకు చేసాక సార్ వాళ్ళు ఇక్కడ సీటు మేము ఇస్తాం హైదరాబాద్ సాయిలో ఇస్తాం, అమ్మాయిని పంపించాలంటే ఆమెకు వెళ్తూ మంచిగా ఉండదు సార్, మేము పంపించాం, అప్పుడెప్పుడు ఒకసారి పిడిచిలాగా వస్తుంది, మేము పంపించాం సార్ అంటే, లేదమ్మా అస్సలే ఒప్పుకోము, పంపించాలి, మీరు అట్లా చేస్తారు చెప్పు గంత మంచి అమ్మాయిని అని అంటే, లేదు సార్ మేము పంపించడానికి మాకు డబ్బులు ఎన్నో మా పరిస్థితి లేదమ్మా అంతా గవర్నమెంట్ పెట్టుకుంటుందని సార్ చెప్పిండు. చెప్పినాక తీసుకుపోయి సార్ అక్కడ తోలొచ్చినాక 2-3 సార్లు ఏడిచింది. ఇక రోడ్డు దాటి స్కూల్ పోవాలంటే కష్టం అన్నట్టు. అయితే కష్టం ఉన్నది కదా అంటే స్కూల్ పోకుండా అక్కడ ఎగ్జామ్ రాదుది సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా ఇక మేము పంపించినా సార్. పంపించినాక బట్టలు పిండుకోవడం, బట్టలు పిండుకొని కూడా రాదంట సార్, బట్టలు వారానికి ఒక్కసారి 2 సార్లు అట్లా ఒక 2-3 సంవత్సరాల దాకా పోయినా సార్. పోయి చేసి వచ్చిన. కానీ ఇక నాకు పురుషులు సరిగిన ఒక కూతురులాగా అందరూ ఒక తీరుగా చూసుకుంటే దీప్తిని ఒక తీరుగా చూసుకునేది సార్. మొత్తం సారే చూసుకున్నాడు సార్. ఇక ఇంతలోపు ఈ నేషనల్లో ఫస్ట్ వస్తా అంటే ఆమెకి ఎవరైనా స్పాన్సర్స్ కావాలి, ప్రాబ్లం అవుతుంది అంటే మళ్ళా మేము ఆడి చూసుకుని రామారావు సార్ కడివి నేను నెల 15,000 ఇప్పిస్తా అని సార్ అనడంతో నెల 15,000 ఇప్పించి ఫ్లైట్ టికెట్లు తీపిచ్చేది సార్. ఇక దానివల్ల నీ బిడ్డ ప్రపంచ వేదిక మీద మొత్తం ఈ 150 కోట్ల మంది ప్రజలు గర్వపడేటట్టు నీ బిడ్డ ఒక గొప్ప పథకాన్ని సాధించుకొచ్చి పెట్టింది. అంటే ఆ బిడ్డకు జన్మనిచ్చిన మీరు ఒక రోజు నా బిడ్డ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తుంది అని అనుకున్నారా? అనుకోలేదు సార్, మేము అనుకోలే ఆ విషయంలో. ఈ స్థాయికి వస్తుంది మా అమ్మాయి ఫిగర్ తెస్తుంది మాకు అని మేము అనుకోలేదు సార్. అంటే ప్రజలు ఊర్లో అవమానిస్తూ ఉంటే అమ్మాయిని అందరూ మస్తు ఊరు వాళ్ళు అవమానించి చుట్టాలు కూడా అవమానించిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు అలాంటిది అందరూ ఈ రోజు నా బిడ్డ దేశంలో అందరూ స్టేటస్లు పెట్టుకొని అందరూ అది చెప్తాను సార్ ఈరోజు. అయితే మేము కూడా చాలాసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినాము, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారికి. దీప్తికి హైదరాబాద్లో 500 గజాల స్థలంతో పాటు ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాము. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలి దీప్తి కానీ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ 9:30కి దీప్తి హైదరాబాద్లో ల్యాండ్ కాబోతా ఉంది విత్ మెడల్తో. సో వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోయే క్రమంలో మార్నింగ్ న్యూస్లో మన స్టూడియోకి వచ్చినారు. దీప్తి జీవాంజీ ఈ దేశానికి అంటే అన్ని వైకల్యాలను ఎదిరించి అవమానాలను భరించి అవమానాల మధ్యలోంచి అవమానాల సుడిగుండంలోంచి ఒక అవనిలోనే ఒక గొప్ప మహిళగా ఎదిగినటువంటి దీప్తి జీవాంజీ మరిన్ని పథకాలు సాధించి ఈ దేశాన్ని గర్వపడేలా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉంది తీన్మార్ మల్లన్న టీం కూడా. అలాగే దీప్తి తల్లిదండ్రులు కడుపేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వ్యవసాయ కూలి పనులకు పోయేటువంటి తల్లి, ఒక లారీలో వెల్ఫేర్గా పనిచేసేటువంటి ఒక తండ్రి, అంటే లారీ క్లీనర్గా పనిచేసేటువంటి తండ్రి, ఇంత బీదరికంలో ఉన్నటువంటి కుటుంబంలోంచి ఒక ఆనిముత్యం బయటకు వచ్చి ప్రపంచ వేదికను నెగ్గడం, ప్రపంచంలో శభాష్ అనిపించుకోవడం, భారతదేశం గర్వపడేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం, అలాగే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసిండు ఆమె పథకాన్ని అభినందిస్తూ. అలాగే చాలామంది ప్రజలు కూడా అనేక వేదికల మీద దీప్తి జీవాంజీని పొగుడుతూ ఉన్నారు. సేమ్ టైం తీన్మార్ మల్లన్న టీం బాధ్యతాయుతంగా సో గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అది కొంత విఫలమైపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసిరమ్మా? సార్ మేము 2-3 సార్లు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు సార్. ఎవరు? నాగరాజు గారు. నాగరాజు సార్ అప్పుడు వాళ్ళ ఛాంపియన్షిప్ అప్పుడు ఎలక్షన్లకు కూడా వచ్చింది సార్. దానివల్ల సార్ కలవలేకపోయాడు. సార్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా మా పాప పేరు తీసుకొచ్చిండు. సో ముఖ్యమంత్రి గారు దీప్తి జీవాంజీ తెలంగాణలో భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తి కాబట్టి దీప్తి జీవాంజీని మనం సమున్నతంగా గౌరవించుకుంటే ఇది తెలంగాణకు భారతదేశానికి మనందరికి కూడా ఒక మంచి
ఏది ప్రోత్సాహాన్ని ఇచ్చిన వ్యక్తులుగా మనకు గుర్తింపును వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుందని భావిస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న టీం తరఫున మేము ముందే ప్రకటించినాం, దీప్తికి నువ్వు గెలవకపో బిడ్డ నీకైతే ₹1,00,000 నీకు ఇస్తామని చెప్పినాం. తీన్మార్ మల్లన్న టీం తరఫున ₹1,00,000 చెక్కును దీప్తి తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతూ ఉంది. దీప్తి మరిన్ని విజయాలు అందుకోవాలని చెప్పి, దీప్తి ప్రతి పరంపరలో ఇక తీన్మార్ మల్లన్న టీం ముందుంటుందని చెప్పి మేము హామీ ఇస్తూ, అమ్మ ధన్యవాదాలు. మీరు మీ కూతురుని ఎదుర్కొని ఎట్లా ఉందమ్మా ఫైనల్గా మీరేమైనా చెప్పదలుచుకున్నారా గవర్నమెంట్ కి? సార్ గవర్నమెంట్ కి దయచేసి రేవంత్ రెడ్డి సార్ దీప్తి ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని మంచిదమ్మా. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గారు. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. రైట్, ఇది దీప్తి జీవాంజీ మదర్ అండ్ ఫాదర్. మనం ఏదైతే ముందుగా అనౌన్స్ చేసినామో దీప్తి జీవాంజీ ప్రపంచ వేదిక మీద పారా ఒలింపిక్స్లో పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఆ అమ్మాయి గురించి మనం ఒక బ్యానర్ వార్తతో పాటు ఆ అమ్మాయి గెలవాలని ఆకాంక్షించడం, గోల్డ్ మెడల్ తెస్తుంది అనుకున్నాం. కానీ చివరి ఆ రన్నింగ్ ఎప్పుడైతే ఆ టైంకి జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిందంట, అమ్మ నేను జ్వరం వచ్చింది కాబట్టి గోల్డ్ మెడల్ సాధించలేకపోయినమ్మా, అందుకే బ్రాంజ్ మెడల్ వచ్చిందమ్మా, అది సారీ అమ్మా అని చెప్పి ఏదో చెప్పిందంట. సరే ఏదో జరిగింది, మొత్తానికి అమ్మాయి అయితే ఒక మెడల్తోని హైదరాబాద్లో ల్యాండ్ అవుతా ఉన్నది. మొత్తం ఈ ఎంటైర్ హైదరాబాద్ నుంచి పోయినటువంటి, తెలంగాణ నుంచి పోయినటువంటి ఒకే ఒక్క బిడ్డ బ్రాంజ్ మెడల్ తోటి వస్తా ఉంది. అంటే 100% రిజల్ట్ తోటి వస్తా ఉంది తెలంగాణ బిడ్డ, ఏపీ కూడా తెలంగాణ రెండు కలిసి. సో దీప్తి జీవాంజీ హార్ట్లీ వెల్కమ్ యూ. నీవు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ, దీప్తి జీవాంజీ జీవితం మారిపోవాలి. ఇంత అత్యుత్తమ క్రీడాకారిణి. అంటే మీరు కూడా చిన్నప్పుడు కూడా పిల్లల్ని గాయ చేసి ఏదో అనుకుంటారు, వాళ్ళలో ఏదో ఒక కళ ఉంటుంది. ఇవాళ ఆ బిడ్డని వాళ్ళ కోచ్ గుర్తించండి ఆయన నాగపూర్ రమేష్ గారు గుర్తించడం, వాళ్ళ కోచ్ నాగపూర్ రమేష్ గారు, వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా పాపం. వాళ్ళ వెంకటేశ్వర్లు సార్ అయితే చిన్నప్పటి నుంచి అమ్మాయికి ట్రైనింగ్ కోచ్గా ఇచ్చుకుంటూ వచ్చి ఆఖరికి జీవాంజీతో ఒక మాట చెప్పిండట. ఏమని, అది ఇంటర్వ్యూలో కూడా ఉంది, దీప్తి నువ్వు ఒలింపిక్స్లో మెడల్ సాధించినాకనే అది చూసి చచ్చిపోతా అని చెప్పిండట. ఆ అమ్మాయి మొన్న మెడల్ సాధించింది, నిన్న ఆయన చనిపోయిండు పాపం. దీప్తికి తెలుసో లేదో మరి ఆ వెంకటేశ్వర సార్ చనిపోయిన సంగతి. సో వెంకటేశ్వర సార్ అంటే కూడా అమ్మాయికి చాలా ప్రేమ, అభిమానం. తర్వాత వరంగల్ జిల్లాలో ఆ అమ్మాయి నిజంగా కుటుంబం కడు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ అన్నకు కూడా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే నీ వంతు ప్రయత్నం నువ్వు చేసినావన్నా, నువ్వు ముఖ్యమంత్రి గారిని కల్పించి నువ్వు నీ తోడ్పాటును అందించే ప్రయత్నం చేసినావు. కానీ ఆ సమయం వల్ల కుదరలేకపోయింది, కలవలేకపోయిండు. ఈసారన్నా ముఖ్యమంత్రి గారిని కలిసి, ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటా ఉన్నా ఒక బిడ్డ, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి బిడ్డ, అన్ని అవసరాలు అన్నీ ఉండి కూడా ఎవడు ఏం చేయలేనటువంటి కీర్తిని తెలంగాణకు తెచ్చింది. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఆలోచించి అమ్మాయి కోసం ఏదైనా ఒకటి, ఏదో ఒక మంచి ఉద్యోగంతో పాటు 500 గజాల ఇల్లు, ఆ తర్వాత ఒక నజరానా కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో అది దీప్తి జీవాంజీకి సంబంధించి మనం అన్నమాట ప్రకారం దీప్తి జీవాంజీ ఒకసారి దీప్తి జీవాంజీ వీడియోస్ ఒక్క నిమిషం క్లోజ్. ఇగో దీప్తి జీవాంజీ వాళ్ళ నాన్న ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు చెల్లె, అమ్మ నాన్న చెల్లె. మా పేరు నిలబెట్టి గర్వంగా మమ్మల్ని ఇట్లా చేసినటువంటి జీవాంజీకి కృతజ్ఞతలు. దీప్తి ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి తెలంగాణకు వస్తూ ఉంది, వెల్కమ్ చేయండి అమ్మాయిని. అలాగే మార్నింగ్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం ఏదైతే అన్నమాట ప్రకారం దీప్తి జీవాంజీ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పినాం అన్నట్టుగా చేయడం జరిగింది, చెక్ కూడా అందించడం జరిగింది. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి, మృతుల్లో 2 మహిళలు, తప్పించుకున్న మరో మావోయిస్టు, లచ్చన్న దళంగా గుర్తింపు, 2 కానిస్టేబుల్ల గాయాలు, హెలికాప్టర్లో హైదరాబాద్ కు తరలింపు, ఇది విప్లవ ద్రోహుల పనే. ఆజాద్ 9న జిల్లా బంద్కు పిలుపునిచ్చారు, స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలను ఇక్కడ చూడొచ్చు. అయితే ఏం జరిగింది కొత్తగూడెం జిల్లాలో? అసలు గతంలో డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చెప్పిండంటే తెలంగాణలో మావోయిస్టు ఫ్రీ,
మావోయిస్టులు ఎవరు లేరు అని చెప్పి అక్కడ పోయినప్పుడు పర్యటన సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాట. సో నిజంగా మావోయిస్టులు కొత్తగూడెం మొత్తం తెలంగాణలోనే లేరని చెప్పిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వరుస ఎన్కౌంటర్లతోని ఛత్తీస్గఢ్లోని దంతెవాడ ఆ తర్వాత మిగతా ఏరియాల్లో విపరీతంగా ఎన్కౌంటర్లు జరుగుతా ఉన్న క్రమంలో షెల్టర్ కోసం వాళ్ళు తెలంగాణ బార్డర్లోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ షెల్టర్కి వచ్చినటువంటి క్రమంలోనే వాళ్ళని ఎవరు ఈ కోవట్ల ద్వారా గుర్తించి వాళ్ళ పైన అటాక్ చేసి చంపినట్టుగా తెలుస్తా ఉంది. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఇక్కడ చూడొచ్చు. అయితే అగ్రనేత కూడా ఇందులో చనిపోవడం జరిగింది, జగన్. సో మొత్తానికి మావోయిస్టులు ఇటీవల కాలంలో భారీ ఎదురు దెబ్బలు తాకుతా ఉన్నాయి. మావోయిస్టులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ సాయుధాలు పట్టుకొని కాకుండా మీరు జనజీవనంలోకి రండి. మీకు కావాల్సినంత స్పేస్ ఉంది ఇక్కడ, మీరు కావాల్సినటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేయొచ్చు, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడొచ్చు. 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి. వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు. డిప్యూటీ సీఎం భట్టి సర్కారు విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి. 10 ఏళ్లు ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు. మేము 30,000 మందికి ప్రమోషన్లు, 45,000 మందికి బదిలీలు చేపట్టాం. విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. పెంచాలంటే సేమ్ టైం ఏం చేయాలి, ఈ కార్పొరేట్ దుష్ట శక్తులను కట్టడి చేయాలి. ఈ శ్రీ చైతన్య నారాయణ బస్సు ఆ కొన ఊర్ల దాకా తండ దాకా రావట్టి ఎక్కడి నుంచి అవుతుంది ఇది? వాటిని కట్టడి చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే ఎంత మంచి స్కీమ్ అంటే, ఇప్పుడు మరి కార్పొరేట్ శక్తులకు లొంగ్యా, మరి వాళ్ళు ఇచ్చేది ఏమన్నా తీసుకొని ఏమన్నా చేస్తా ఉన్నారా ఈ గత పాలకులు గాని ఎవరు గాని? విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తలేరు మన దగ్గర. 25% రిజర్వేషన్ ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీగా 25%. ఇప్పుడు శ్రీ చైతన్య పెద్దది ఉందనుకో, దాంట్లో 25% అంటే 500 సీట్లు ఉంటే దాదాపుగా 125 సీట్లు ఫ్రీగా పేదోళ్ళ పిల్లలకి ఇవ్వాలన్నట్టు ఇవ్వాలని రూల్ ఉంది. అది విద్యా హక్కు చట్టమే చెప్తుంది. అది విద్యా హక్కు చట్టం 2009 చెప్తుంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దీంట్లో క్లియర్గా 25% 1000 ఉంటే 250 సీట్లు ఫ్రీ. ప్రైవేట్ బళ్ళల్లో కూడా, ప్రైవేట్ కార్పొరేట్ బళ్ళల్లో కూడా 25% సీట్లను ఫ్రీగా పేద పిల్లలకి ఇవ్వాలి. పేద పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. ఎవరు ఇస్తలేరు ఇప్పుడు. పేద పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. ఇక్కడ ఒక పిల్లగాని పేరు మీద దాదాపు ఏడాదికో 1,00,000 గుంస్తాడు అనుకుంటా. ఎక్కడ 1,00,000? 1,00,000. ఇంట్లో 500 మంది పిల్లలు ఉంటే ఒక స్కూల్లో 125 మందికి ఫ్రీగా ఇవ్వాలి. అంటే 1,25,00,000 రూపాయలు పేద పిల్లలు కట్టకునేం కాదు. వాడు అదే స్థాయిలో విద్య నేర్చుకోవచ్చు పేదోడు పిల్లలు, నిజంగా కార్పొరేట్ బాగుంటది అనుకుంటే. ఈ 25% మళ్ళా కార్పొరేట్ కాలేజీ ముంచరు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మళ్ళీ ఇలా పైసలు. కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది పైసలు. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రైవేట్ స్కూల్ ఫీజుల రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉంటుందో, ఇగో శ్రీ చైతన్యలో 1 నుంచి 5వ తరగతి వరకు ఇన్ని పైసలు తీసుకోవాలి అని పెట్టాలి. 2,000 రూపాయలు తీసుకోవాలని పెట్టిరు అనుకో. ఇప్పుడు దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుంది అన్నట్టు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ లెక్క చెప్తలేదు. ఇక ఈ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఫీజులు ఎంత ఉండాలని లెక్క చెప్తలేదు. ఎందుకు చెప్తలేదు అంటే ఈ శ్రీ చైతన్య నారాయణ సంస్థలు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయంటే రాజకీయ నాయకులకు పైసలు ఇస్తాయి. రాజకీయ నాయకులకు పైసలు ఇస్తాయి. పైసలు ఇచ్చి ఇగో ఇట్లా 1,000 కోట్ల రూపాయలు పేద పిల్లలకు దక్కాల్సినటువంటి సొమ్మును అప్పనంగా కొట్టేసుకుపోతా ఉన్నాయి. ఇక ఇంకో ఒకటైతే నేను చెప్తా ఉన్నా, ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోతే మరి దాడులే అయితే ఏమైతే తెలియదు. పేద ప్రజలందరూ కూడా పోయి దాడులు చేసే పరిస్థితి, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇక్కడ వేరే చోట్ల వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలు అవుతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలు అవుతలేదు? విద్యా హక్కు చట్టం అమలు కావాలి. అమలు అయితేనే ఇప్పుడు ఏమైతుందంటే కార్పొరేట్ ఈ దందా నయా దందా ఎటైతే ఉందో 1,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను పెడతారు వీళ్ళు. నారాయణ శ్రీ చైతన్య 1,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అంటారు. దాని మీద క్లిక్ చేస్తే వీని వెబ్సైట్ ఉండదు. ఇంత పెద్ద దందా నడుస్తా ఉంది. దయచేసి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. అమలు చేస్తేనే మన పిల్లలకు, పేద పిల్లలకు, నిజంగా వెనకబడ్డ పిల్లలకైతే వాస్తవానికి గొప్ప
మీరు గొప్ప అని భావిస్తున్న దాంట్లో చదువుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఇస్తే ఇక ఈ శ్రీ చైతన్య దుకాణం బంద్ అవుతుంది, నారాయణ దుకాణం బంద్ అవుతుంది. అప్పుడు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలకు కన్వర్ట్ అవుతారు, గొప్పగా ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలు. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇది కుల్లా. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపరచాలి, తర్వాత వీళ్ళ పని చేయాలి. ఏమైందంటే అంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలవాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ అనుయాయులు ఉంటారు కదా, వాళ్ళందరూ శ్రీ చైతన్య నారాయణలో షేర్ తీసుకున్నారట. షేర్ తీసుకొని విద్యార్థి సంఘాలు వెళ్తే కూడా వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టేసి ఇబ్బందులు పెట్టి ఇవన్నీ చేసిండ్రు. పిల్లలు చచ్చిపోతే కూడా కనీసం పట్టించుకోలే. కాబట్టి మీరు మద్దతు తీరి వీళ్ళ పని చేస్తాను చేయాలి, వీళ్ళ పని చేస్తాను నేను 100%. ఇది విద్యా హక్కు చట్టం, భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేస్తారేం మనం ఈడ. ఇక ఒకసారి ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల సంఖ్య పెంచాలంటే ఏం చేయాలి మనము? ఫస్ట్ ఇక్కడ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదో ఉంది, ఆడ ఆ బస్సులు పొద్దుగాలనే ఒగనెన్ కోడ్ పోటీపడి ఇట్లా ఎట్లా అంటే రేసింగ్ నడిచినట్టే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని గిడ ఏది ఫిర్యాదు కూడా ఇంటర్నేషనల్ స్కూల్, ఇండియన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇక్కడ ఉంటుంది. పొద్దుగాలనే నేను అట్లా వస్తా ఉంటే వాళ్ళ బస్సులు పోటీ రేస్ పెట్టుకున్నప్పుడే లోపల పిల్లలు ఉన్నారు, పక్కన చెరువు ఉన్నది, వాళ్ళ పోటీ పడ్డట్టు ఉరుకొస్తా ఉంటే ఇక్కడ అంత ఆ బస్సులు వస్తున్నాయంటే అందరు ఆగమాగం. డిఓ గారు ఆ బస్సుల సంగతి ఏందో, ఆ రవాణా శాఖ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి వాటి సంగతి. ఎందుకంటే ఆ స్కూలు అత్యంత ప్రమాదకరంగా వాళ్ళ వాహనాలు నడుపుతా ఉన్నారు. ఏదన్నా జరగరాని పొరపాటు జరిగితే, ఎందుకు ముందే పిల్లర్ గుంతలు తీసి ఉన్నాయి, పిల్లలు రేసి ఉన్నాయి, ఇంకెక్కడిదక్కడ పనులు ఉన్నాయి. ఇక్కడ 60-70 స్పీడ్తో నువ్వుకొస్తా ఉంటాయి. ఈ రోడ్లు మొత్తం డ్యామేజ్, ఇట్లా దింపుకుంటా ఇక ఎవరికి తినేదే లేదు. ఇక వాళ్ళు ఇట్లా చాలా స్కూళ్ళు ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు, అలా పనిచేయాలి. రవీంద్ర భారత్ లో ఘనంగా గురు పూజోత్సవం జరిగింది. ఇక్కడ ఫీజు విషయంకి వస్తే తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు ఉంటే అరే 4,000 తక్కువ అయ్యిరా అంటే అసలు ఎట్టి పరిస్థితి తక్కువ అయ్యాం అట్లా కాదు ఇంతే అని చెప్పి రాసేస్తుంటాడు వాడు. అంటే యాక్చువల్గా ఫీజు తక్కువ చేసుడు ఏం లేదు, విద్యా హక్కు చట్టం ఉందని చెప్పుర్రి. మొత్తం ఫ్రీ. ప్రజలారా మీరు అవగాహన కల్పించుకోవాలి కదా. విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉందిరా. నీ ప్రైవేట్ బడిలో 25% మంది మా పేద పిల్లలు ఏడున్నారో చూపెట్టరా అని అడగాలి. ఫ్రీ ఏడిస్తున్నావు అడగాలి, ఏడున్న చూపెట్టరా అని అడగాలి. లేరా అనంటే ఈ పిల్లలు తీసుకో 25% మందిని ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవ్వాలి. త్వరలో 6,000 పైగా పోస్టులతో మరో డిఎస్సీని వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందకపోవడంతోనే మేము అధికారంలోకి రాగానే 11,062 టీచర్ ఏ ఉద్యోగాలు భర్తీ చేసినా ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కథ తెలుసు. ఈడబ్ల్యూఎస్ లో ఇక్కడ బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కకుండా 100% రిజర్వేషన్ ఉంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వీళ్ళకి 50% రిజర్వేషన్ పోయిన తర్వాత మిగిలిన 50%లో 10% ఇచ్చి ఇయ్యాలి ఒకవేళ ఇచ్చినా కూడా. కానీ ఇది కూడా తప్పే. 100కి కేవలం 1 లేదా 2 పోస్టులు రావాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్ కి ఇవాళ 100కి 10 పోస్టులు వస్తా ఉంటే ఈ పేద బిడ్డలకు దక్కాల్సినటువంటి ఈ ఉద్యోగాలు అటుపోతా ఉన్నాయి. ఈ సంగతి తెలుసాలి. ఇప్పుడు భర్తీ చేసుకున్నప్పుడు మళ్ళీ 30 ఏళ్ల తర్వాత. రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందకపోవడంతోనే మేము అధికారంలోకి రాగానే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. వారంలో ఆ డిఎస్సీ ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాం అని వెల్లడించారు. టీచర్ పోస్టుల భర్తీకి మరో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారత్ లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలోని సర్కార్ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవో 20ని సభలో చదివి వినిపించారు. సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఇందులో బాత్రూమ్లు లేని పాఠశాలలు ఎన్ని ఉండొచ్చు, ఇందులో టాయిలెట్స్ లేని ఎన్ని ఉండొచ్చు, ఇందులో క్రీడా ప్రాంగణాలు లేని ఎన్ని ఉండొచ్చు, వసతుల ల్యాబ్స్ లేని ఎన్ని ఉండొచ్చు, బెంచీలు లేని ఎన్ని ఉండొచ్చు, అసలు టీచర్లు లేని పాఠశాలలు ఎన్ని ఉండొచ్చు. నిజంగా విద్యా సంస్థలకు గనుక మన ప్రభుత్వం పెద్దపీటేసి ప్రభుత్వాన్ని కాపాడాలంటే బడ్జెట్ లో పెట్టాల్సిన పైసలు ఎక్కువ పెట్టాలి. పైసలు ఎక్కువ పెట్టి కేటాయింపులు ఎక్కువ పెట్టి నిధులు ఖర్చు పెడితే మన చిత్తశుద్ధి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఏం చేయకుండా ఏం చేసినా వేస్ట్.
ఇప్పుడు ఉద్యోగాల భర్తీ అంటే ఉన్న ఉద్యోగాలన్నీ ఈడబ్ల్యూఎస్ కోటలో పోయిన తర్వాత ఈ బీసీల చేతిలో బొచ్చబెట్టరు. ఇక సప్పుడేక ఇట్లా బొచ్చబెట్టరు, అడుక్కొని తింటారు. బీసీ నిరుద్యోగులంతా అవ్వ అయ్య నిడిచిపెట్టి పెళ్లిలు కాక వచ్చి అశోక్ నగర్ కాడ ఆడ ఈడ చౌరస్తాల మీద 5 రూపాయల బువ్వ తినుకొని చదువుతున్నాడు కదా, వానికి ఉద్యోగం రాక వానికి 250 మార్కులు వస్తే ఉద్యోగం రాదు. ఈడబ్ల్యూఎస్ లో 220 వస్తే వస్తుంది, ఆడు ఎత్తుకొని పోతాడు. ఇగో ఇది కథ. భూమి ఉంటుందంటే అది ఇంటికి వచ్చే భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అదే ట్రాక్టర్ పని మీద కూలిపోవాలి. ఇవాళ బీసీబీలో ఉన్నటువంటి గౌడ్లకు, యాదవులకు, ఈ బీసీబీలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, గౌడులు, వీళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? వీళ్ళు ఓపెన్ కాంపిటీషన్ తో వీళ్ళు పోటీ పడే పరిస్థితి ఉంది. ఏం ఆరక్షణ ఉంది వీళ్ళకు? భారత రాజ్యాంగం మొత్తం కొలాప్స్ చేసిరు కదా ఉద్యోగాలల్లో. ఆఖరికి ఐఏఎస్ ఉద్యోగానికి పోటీ పెడితే కూడా సరిగా రానటువంటి ఎంత సార్ ఒకసారి నేను లెక్కలు చెప్తా పట్టిగా. ఏంది ఇది దుర్మార్గంగా కాకపోతే? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. అరే ఇది మంచిగా పీడిఎఫ్లో చేస్తాలే, పీడిఎఫ్లో చేసి పెడతా, రేపు చెప్తా. ఎవరి లెక్కేంది అనేది రేపు చెప్తా, రేపు చూద్దురులే మీరు. దయచేసి సోదరులారా, ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే వీటిని ఎదుర్కోకపోతే వీటి గురించి ప్రైవేట్ స్కూల్ అయితే అడగొచ్చు అన్న అంటే బరాబర్ అడగొచ్చు. నువ్వు అడుగుపోయి ఎవడేమన్నా అంటీడికి రా, నేను చూసుకుంటా. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవ్వాలి. ఇక్కడ బీసీల రిజర్వేషన్ దగ్గరకు వస్తే బీసీలు అమ్మో గొప్ప వాళ్ళు అయిపోతారని క్రీమిలేయర్ తీసుకొచ్చారు. క్రీమిలేయర్. కానీ ఈడబ్ల్యూఎస్ లో ఇప్పుడు 8 లక్షలు ఉంటే చాలు, 5 ఎకరాల భూమి ఉన్నా సరే, నీకు 60 ఎకరాలు ఉన్నా సరే నువ్వు తీసుకొని పో. కాదు, ఇప్పుడు రూల్ అంటే అందరికి ఒకే రకమైన రూల్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక కులంలోనేమో 10 లక్షలు ఉంటే దాని ఏమంటారు పేదోడు కాదు, ఇంకో కులంలో 5 లక్షలు ఉంటే కూడా పేదోడు. ఇందులో ఈ లైవ్ చూస్తున్న దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి పోల్ పెట్టమంటున్నాడు. పెడదాం ఒకసారి తెలుసుకుందాం. స్కాలర్షిప్లు లేవు, ఏమీ లేవు. ఇంకా 98 డిఎస్సికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్లు ఇరా అంటే వాడు ఇయ్యాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు, మరి చూడాలి. గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది, 1 టైం సెటిల్మెంట్ చేస్తానన్నారు, చేస్తే సంతోషం. అది రైట్. ఒకసారి ఈ లైవ్ చూస్తున్న మిత్రులారా, మీరు ఏ కేటగిరీ వరకు వస్తారో ఒకసారి మీరు పోలింగ్లో పాల్గొనండి. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి మిత్రులారా. దయచేసి ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. బీసీ అయితే 1వ నెంబరు. లైవ్ చూస్తున్న వారిలో ఏ కేటగిరీ వాళ్ళు మీరు బీసీ అయితే బీసీ అని, ఎస్సీ అయితే ఎస్సీ అని, ఎస్టీ అయితే ఎస్టీ అని, ఓసీ అయితే ఓసీ అని. 1వది బీసీ, 2వది ఎస్సీ, 3వది ఎస్టీ, 4వది ఓసీ. ఇది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. అందరికీ ఈడబ్ల్యూఎస్ వల్ల ఒక్కరికే కాదు, అందరికి వచ్చింది మోసం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి. చేస్తా అని చెప్పింది గవర్నమెంట్, మరి చూడాలి. 1 టైం సెటిల్మెంట్ చేస్తానన్నారు. వంశరాజుల కోసం ఒకసారి మాట్లాడండి. వంశరాజు బీసీ ఏలు ఉంటారు, వేరే పేరు ఉండే. మెరిడియన్ స్కూల్లో డబ్బులు పెంచిరట. పెంచిరు, అన్నిట్లలో పెంచారు, మెరిడియనే కాదు. రైట్. ఓటింగ్ లో పాల్గొనండి. అసలు ఏ కేటగిరీ చెప్పండి బాయ్ సాబ్. ఈయనేదో డిమాండ్
అన్న కవితక్క విగ్రహం ప్రతి వైద్య దగ్గర పెట్టాలట డిమాండ్. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, బీసీ పెరక బీసీ మైనారిటీ వాళ్ళు వద్దా అంటారు. మైనారిటీ వాళ్ళకు కూడా ఒక కేటగిరీ ఉంది. మైనారిటీలో చాలా మంది బీసీలోకి వస్తారు, కొద్ది మంది ఆ షేక్లు ఇంకో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఓసీ కేటగిరీలోకి వస్తారు అన్నట్టు. ఈ బీసీ ఈ కింద మైనారిటీలే వాళ్ళు. బీసీ ఈ కింద 4% రిజర్వేషన్ ఉంది కదా, అది కూడా బీసీలకే వచ్చేస్తుంది. అవును, మొదటిది బీసీ, రెండోది ఎస్సీ, మూడోది ఎస్టీ, నాలుగోది డోంట్ టాక్ అబౌట్ రిజర్వేషన్ అని మాట్లాడుతుండు. ఎందుకో కారణం చెప్పు చూద్దాం. అయ్యవుద్దిగా ఎవరో చెప్పిరు, మనం అన్నాం అంతేగా. ఎందుకో చెప్పానంటే చెప్పరు. ఈ దేశమే కులాల మీద నిర్మితమైన దేశం ఇది. నువ్వు ఊర్లకే వెళ్ళొచ్చేటప్పుడు ఊర్లే ఆస్తులు పాస్తులు అన్ని పోయినా ఆత్మీయులు పెంచుకున్నోళ్ళు చుట్టుపక్కల దోస్తులు అందరు వదిలిపెట్టి నెత్తిన సంచి మూట పెట్టుకొని బట్టల సంచి పెట్టుకొని హైదరాబాద్కి వస్తావు చూడు. నువ్వు వచ్చేటప్పుడు నీ ఎంట వచ్చేది కులం ఒక్కటే నీ వెనక. అవంత బలమైంది అన్నట్టు. అందుకోసమే ఓసీలో పేదవాళ్ళు ఉన్నారు, 100% ఉన్నారు. కానీ వాళ్ళకు దక్కాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్, వాళ్ళకు ఓసీలో పేదవాళ్లకు నిజమైన పేదవాళ్ళకు దక్కాల్సిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు దక్కడం లేదు. సంపన్నులకు పోతే వాళ్ళకు కూడా నష్టమే కదా, వాళ్ళకు కూడా దక్కాల్సిందే కదా. రైట్. నేనైతే బీసీ 60% మంది బీసీ ప్రజలు ఈ లైవ్ చూస్తూ ఉన్నారు. 60% మంది. 20% మంది ఎస్సీ బిడ్డలు చూస్తూ ఉన్నారు. ఎస్టీ బిడ్డలు 10% మంది చూస్తూ ఉన్నారు. ఓసీ 10% మంది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 2000 ఓటింగ్ జరిగింది. ఇంకా మరి కాసేపట్లో ఆ సంఖ్య ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఇంతమంది 60% మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీల హక్కుల కోసం నేను మాట్లాడకపోతే మరి ఇంకెవరు మాట్లాడతారు? 100కి 60% ఓట్లు అగలే కదా, బీసీలే కదా. రైట్గా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్లో పెద్దపీట వేసింది. ఎంత వేసినాం సార్ మనం పెద్దపీటే? సార్ల జీతాలకు సరిపోదు. అది ఏం పెద్దపీటే సార్? అది విద్యకు పెట్టిన బడ్జెట్, వైద్యానికి పెట్టిన బడ్జెట్ అది నిర్లక్ష్యపూరితంగా ఉంది. గత 10 ఏళ్ల పాలనలో టీచర్ల ప్రమోషన్లు బదిలీ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ నాస్కామ్తో కలిసి ముందుకు వెళ్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ రంగంలో అందరి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాం. టెక్నాలజీ ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు. రైలు విమానాలను కనిపెట్టడంతో ప్రపంచం రూపురేఖలే మారినాయి. టీవీ, మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ వంటివి చూడడం మన తరం అదృష్టం. ఇప్పుడు సాంకేతిక రంగంలో వచ్చిన గొప్ప ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు భయాలు ఉండడం సహజమని వ్యాఖ్య. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏఐ గ్లోబల్ నిజంగా చెప్తున్నా కదా, దీప్తి జీవాంజీ బీసీ బిడ్డ కాకుండా ఇప్పుడు ఒక ఓసీ అయితే ఆ బిడ్డ ఎయిర్పోర్ట్ లో దిగితే ఎట్లుంటుండే? వెల్కమింగ్ మంత్రులు అందరూ పోదురు. ఇప్పుడు రైట్, పోవాల్సిన అవసరం లేదా? ఏ రోడ్ మ్యాప్ తెలంగాణ గ్రోత్ స్టోరీ డాక్యుమెంట్లను రిలీజ్ చేసిన సీఎం. ఏఐ విప్లవంలో తెలంగాణ ముందంజ. 200 ఎకరాల్లో ఏఐ సిటీ అభివృద్ధి చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ తెలంగాణ లక్ష్యంగా సాధనకు కంపెనీలతో 26 ఒప్పందాలు. ఇవి రాష్ట్రాన్ని దేశంలోనే బలమైన ఏఐ శక్తిగా మారుస్తాయి. తప్పుడు సమాచారం, డీప్ ఫేక్స్ కట్టడి చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇక హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నాస్కంతో కలిసి ముందుకు సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలో హైదరాబాద్ సిటీ లాగా ఏ నగరం కూడా పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదని చెప్పారు. సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ మన హైదరాబాద్. ఈ హైదరాబాద్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తాం. ఓ సుస్థిరమైన భవిష్యత్తును సృష్టిస్తాం. ఇప్పటికే ఏఐ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం. ఈ రంగంలో అందరి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని సంకల్పించామని వివరించారు. ఏఐ అభివృద్ధిపై తమ చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏఐ మిషన్ కోసం నాస్కంతో కలిసి ఏఐ ఫ్రేమ్వర్క్ రూపొందించామని ఆయన వెల్లడించారు. గురువారం హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏఐ గ్లోబల్ సమిట్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ తో పాటు తెలంగాణ గ్రోత్ స్టోరీ డాక్యుమెంట్లను సీఎం విడుదల చేశారు. అనంతరం సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఏఐ ఆవిష్కరణలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. వ్యవసాయం చేసే ఏఐ బండి
ఇది రైతులకు పనికొచ్చే ఏఐ బండి 50 లీటర్ల క్యాన్ను మోస్తూ పొలమంతా తిరుగుతూ పురుగుల మందు స్ప్రే చేస్తుంది. ఇక పురుగుల మందు కొట్టడమే కాదు, విత్తనాలు పెడుతుంది, మొక్కలు నాటుతుంది, కలుపు ఏరేస్తుంది, పంట చేతికి వచ్చినాక కోసి కూడా వేస్తున్నట్ట. ఇక రైతుతో సంబంధం లేదు. ఇగో ఏ రైతు ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక ఈ రైతు పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైతు పని చేస్తుంది, కార్మికుని పని చేస్తుంది, ఆ తర్వాత టీచర్ పని చేస్తుంది, అన్ని చేస్తుంది. ఒక్క రాజకీయం తప్ప. అంతే. రాజకీయం చేస్తుడు ఏఐకి వస్తే సగం శని పోతుంది. ఇగో ఆసనం తప్పుగా వేస్తే ఊకోదంట. ఇది యోగాఫై అనే సంస్థ తయారు చేసిన ఏఐ యోగా మ్యాట్ అంట. తప్పుడు ఆసనాలు వేస్తే ఇది వార్నింగ్ బెల్ మోగిస్తుంది. ఆసనాలను కరెక్ట్ చేసుకునేదాకా సెన్సార్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఎంత బాగుంది చూడరు. ఇదిగో చెరువుల కబ్జా లెక్క తీస్తుంది. చెరువుల్లో కబ్జాలను పక్కాగా లెక్క కట్టేందుకు గరుడా లైటిక్స్ అనే సంస్థ ఓ ఏఐ టూల్ ను రూపొందించింది. జియో స్పేషియల్ డేటా ఆధారంగా ఈ టూల్ పనిచేస్తుంది. క్షణాల్లో చెరువుల విస్తీర్ణం, FTL బఫర్ జోన్ ను కూడా నిర్ధారించేస్తుందట. కబ్జా పెడితే కీ 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 అని పెడతాడట. ఇక ఇరిగేషన్ వాళ్ళు ఇదేముండదు లెక్క. ఇక చెరువుల రిపేర్లు చేపట్టండి, వెంటనే టెండర్లు పిలవండి, వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి. ఉత్తమ్ రెగ్యులేటర్లు షట్టర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు మంత్రి ఆదేశం. తెగిన చెరువు కట్టల పునరుద్ధరణకు వెంటనే షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పాలనాపరమైన అనుమతులు త్వరగా పూర్తి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆయన సూచించారు. పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియ తక్షణమే చేపట్టాలని చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని జలసౌధ నుంచి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్స్ అంట. త్వరలో పల్లె వెలుగు సహా అన్నింటిలోనూ అమలు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 2 డిపోల్లో ఏఎఫ్సి సిస్టమ్ అంట. ఇక 13,000 ఐటీమ్స్ మెషిన్లకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇకపై బస్ పాసుల స్థానంలో డిజిటల్ కార్డులు తీసుకొస్తారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నది. ఇకపై పల్లె వెలుగు మొదలు అన్ని బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్స్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించింది. త్వరలోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అట అందుబాటులోకి తెచ్చేందుకు. అప్పుడు వెనకడ బస్ ఎక్కితే టికెట్ వెనక రాసేది, బస్సు దిగంగానే యాదికి వచ్చేది, బస్సు వెళ్ళిపోయేది. మళ్ళా బస్సు వచ్చేదాకా ఆడ కూర్చుంటే ఆయన చూసి కరెక్ట్ అని టికెట్ కొట్టేసి చిల్లర కోసం అప్పుడు రూపాయి పావుల రూపాయిన్నర టికెట్ 10 రూపాయలు ఇస్తే కథం 800 రూపాయలు అని రాసేది. ఇక పైసలు లేనోడు గడికో స్టేజ్ వచ్చిందా కండక్టర్ ఏడు, స్టేజ్ వచ్చిందా కండక్టర్ ఏడు, ఇదొకటి ఉంటది అన్నట్టు. ఇది ఫోన్ పే, గూగుల్ పే కూడా చేసుకోవచ్చు అంటే. తర్వాత ఆర్మీలోకి 50% అగ్నివీరులు 4 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వారికి ఛాన్స్ ఇస్తున్నారు. గతంలో ఈ కోటా 25% మాత్రమే. వేతనాల్లోనూ మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా అగ్నివీరులకు సంబంధించి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు కూడా దీని మీద మాట్లాడిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు అగ్నివీరులకు 50% ఇస్తున్నారు. ఇప్పుడు లేకపోతే నష్టమవుతుంది. 7,000 ఇండ్లు కూలినాయి. బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయం. స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ. వరదలపై ప్రభుత్వానికి కలెక్టర్ల రిపోర్టు. రాష్ట్రంలో వర్షాల వల్ల ఇప్పటి వరకు 7,000 ఇండ్లు కూలిపోయాయి. వీటిలో కొన్ని పూర్తిగా నిలబట్టం కాగా ఇంకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లా నరసింహపేటలో కూలిన ఇల్లు. ఇక ఇండియాలో సింగపూర్లు సృష్టిస్తాం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఆదర్శం అని ప్రధాని మోడీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో భేటీ అయిందట. ఇండియాలో సింగపూర్లు సృష్టిస్తామన్నట. ఇక అయిపోయింది సార్, ఇప్పటికే సృష్టించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఏమంటాడు? లాలూ ప్రసాద్ యాదవ్ జపాన్ ప్రధానమంత్రి అప్పుడు షింజో అబే ఉండే. షింజో అబే వచ్చి లాలూ ప్రసాద్ బీహార్కి వచ్చి, మిస్టర్ లాలూ మీ బీహార్ నాకు ఇస్తే ఒక 6 నెలల దీన్ని జపాన్ చేస్తానట. పిచ్చోడా 6 నెలలు ఎందుకు, నీ జపాన్ని నాకు ఒక్కటే రోజులో నేను బీహార్ చేస్తాను. 2 కొడుకుల డెడ్ బాడీలను 15 కిలోమీటర్లు మోసుకెళ్లారు. అంబులెన్స్ లేక బురదలో నడుస్తూ ఇంటికి చేరిన దంపతులు మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన. ఇగో ఇది మన దేశంలో పేదోని పరిస్థితి. అంత పుట్టిదే డంబాచారం. ఈ రాజకీయ నాయకులు చెప్పేదంతా డంబాచారం. వాళ్ళు బతకడం కోసం వాళ్ళ కాంట్రాక్ట్లు ఎట్లా దొరుకుతాయి, కమిషన్లు ఎట్లా దొరికి, ఈ పనిలో తప్ప ఇంకెవ్వడే పని లేదు. ఈ జనం ఎటుపోయినా ఎవరికేం పట్టింపు కూడా లేదు. వాస్తవానికి కూడా అదే జరుగుతుంది. మనం ఏదో ప్రేమ గౌరవం ఏముండే అబ్బా. వచ్చే నెల 15న ఆధార్ కండి.
కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కూడా ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి సెప్టెంబర్ 5న రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్ సహా 8 మందికి సమన్లు జారీ చేసిన కోర్టు కేసీఆర్ స్మితా తప్ప మిగిలిన వారి తరఫున అడ్వకేట్లు హాజరు. ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపించిన కోర్టు డైరెక్ట్ ఇల్లే రావాలని చెప్పిందట కోర్టు. ఈ పోతారు పోర్లే కానీ ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్. జీవో 33ని కొట్టేస్తూ తెలంగాణ స్టూడెంట్లకే నష్టమన్న హైకోర్టు. ఇక్కడే పుట్టి పెరిగిన విద్యార్థులను గుర్తించేందుకు గైడ్ లైన్స్ రూపొందించాలని ప్రభుత్వానికి సూచన. వాటి ప్రకారం అర్హులైన పిటిషనర్లను స్థానికులుగా గుర్తించాలి. వేరే స్టేట్ లో ఎగ్జామ్ రాసినా స్థానికత అమలు చేయాలని ఆదేశం జారీ చేసింది. వాస్తవం కోర్టు చెప్పింది వాస్తవం. ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చేసింది. 9వ తరగతి తర్వాత 4 ఏళ్ళు చదువుకుంటే ఇక్కడ లోకల్ అయిపోయినరు. దాంతో చాలా నష్టం జరిగింది మనకు. ఇప్పుడు దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. స్థానికత అంటే ఏంటిది, దానికి అసలు కథ ఏంది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక రూపొందించి ఒక జీవో తీసుకురాలి. లేకపోతే ఇంకా నష్టం జరుగుతుంది పిల్లలకు. గట్టిగా పార్వతి చెప్తా ఉంది, ఇవన్నీ తీసుకెళ్ళు నాయన క్షేమంగా వెళ్ళిరా అని చెప్పి భూమికి పంపిస్తుంది. గణపతిని పడవ అవి తీసుకొని పంపిస్తుంది. చూపేస్తే ఈత కొడుతుందుకు. గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూద్దాం. వెంటిలేటర్ పై ఏచూరి, ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉంది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన, ఇంకా సీతారాం ఏచూరే కాదు జిట్ట బాలకృష్ణారెడ్డి గారి పరిస్థితి కూడా కొద్దిగా ఆందోళనకరంగా ఉందన్నట్టుగా తెలుస్తా ఉంది. జిట్ట బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం మంచి ఉద్యమకారుడు, తన సర్వస్వం తెలంగాణ ఉద్యమం కోసం అలా దారపోసినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డిని కేసీఆర్ నిలువున మోసం చేసిండు. అప్పట్లో నిలువున మోసం చేసి తన రాజకీయ పబ్బం గడుపుకుండు. అక్కడ మొత్తం భువనగిరి గుట్టకు లైట్లు వేసి తెలంగాణ ఉద్యమం ధూమ్ధాంలు పెట్టి జూనియర్ కాలేజీ కళాశాలలో చాలా పాత్ర పోషించిండు జిట్ట బాలకృష్ణారెడ్డి. పాపం ఆయన ఒక్కసారన్నా చట్టసభకు పోవాలనేటువంటి ఆశయం నెరవేరే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఇక చాలా వేరే పరిస్థితిలో ఉన్నాడు అనుకోరాదు. జిట్ట బాలకృష్ణారెడ్డి గారిని తెలంగాణ ఉద్యమం మర్చిపోదు, కేసీఆర్ మర్చిపోయినా ఇంకొకరు మర్చిపోయినా, ముఖ్యంగా భువనగిరి ప్రాంతం అసలే మర్చిపోదు. చాలా మంచి మనిషి పాపం. సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉంది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఏచూరి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందని వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నామని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. సీతారాం ఏచూరి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్, స్కూల్ నుంచి వర్సిటీ దాకా విభాగాధిపతులకు నెల కరెంటు బిల్లులు. దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్ ఆర్థిక శాఖతో అనుసంధానం. ప్రతి నెల బడ్జెట్ కేటాయింపులు చేస్తా ఉన్నారట. ఇదొక మంచి పనే. ఒకవేళ యూనివర్సిటీలలో మెస్ బిల్లు కూడా స్కాలర్షిప్లు కూడా పెండింగ్ ఉన్నాయి. శాశ్వత నివాసితులు స్థానిక కోటాకు అర్హులే. వారికి వరుసగా 4 ఏళ్ల నిబంధన వర్తించదు. వైద్య విద్యా కౌన్సిలింగ్ అవకాశం ఇవ్వండి. విద్యార్థి స్థానికతపై ప్రస్తుతం మార్గదర్శకాలు లేవు. దీనిపై తాజాగా నిబంధనలు మార్గదర్శకాలు ఇవ్వండి. కొత్త మార్గదర్శకాల మేరకే వైద్య విద్యలో ప్రవేశాలు. జీవో 33 కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చిందట. ఈ దక్షిణ త్రిపులార్ భూముల విలువ డబుల్. ఇక ఉమ్మడి మెదక్లో సేకరించే భూముల విలువ పెంపు. ఈ నెల 1 నుంచే ధరల్లో అందుబాటులోకి. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రెట్టింపు పైగా రేట్ వస్తుందట. రీజనల్ రింగ్ రోడ్ లో భాగంగా దక్షిణ భాగంలో భూములు కోల్పోతున్న అన్నదాతల కొంత ఊరట. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ జిల్లాల మీదుగా వెళ్లే రోడ్డు మార్గం కోసం సేకరిస్తున్న భూముల రికార్డు విలువను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని ఓ 2 సర్వే నెంబర్ల భూముల రేట్లు రెట్టింపునకు పైగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కలాబ్గూర్లోనూ ఇంతే. మెదక్ జిల్లా తూప్రాన్కు అతి సమీపంలో అత్యంత ఖరీదైన 2 పంటలు పండే నాగులపల్లిలో సేకరించనున్న 105 ఎకరాల భూమి విలువ దాదాపు 2 పైగా పెరిగింది. మొత్తం మీద త్రిపులార్ దక్షిణ భాగం భూసేకరణ విషయంలో ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజం అవుతుంది కూడా ఎప్పటికైనా. అప్పుడే చెప్పింది ఆంధ్రజ్యోతి అంటే. అలో 20 రాస్తారు, అలా ఒకటి తలుగుతుంది. అది ఆనాడే చెప్పింది. మల్లన్న సాగర్ భూకంప జోన్ లో అధ్యయనం లేకుండానే నిర్మించారు. కాదు, మల్లన్న సాగర్ భూకంప జోన్ లో ఉందని అధ్యయనం లేకుండా మేము గతంలోనే చెప్పినాం. ఇది మల్లన్న సాగర్ కథ. సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్జిటి 11 చెన్నై బెంచ్ లో తదుపరి విచారణ జరగబోతా ఉంది. ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ అయింది. కృత్రిమ మేధ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ. ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం. పరిశ్రమలకు హైదరాబాద్ దేశంలోనే ఉత్తమం. ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐనే. ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఏఐ. 3 ఏళ్లలో 1 కోటి మందికి కృత్రిమ మేధపై అవగాహన. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు పాఠాలు. 5 లక్షల మందికి ఉద్యోగాల శిక్షణ, ఉపకార వేతనాలు. ప్రభుత్వ సేవల్లో వినియోగం, ఉత్పాదకత 20% పెంపు. ఏఐకి సలహా మండలి, నేరుగా సీఎం ఆఫీస్కే రిపోర్టు. 20,000 ప్రభుత్వ టీచర్లకు ఏఐ సాంకేతికతతో శిక్షణ.
రోడ్ మ్యాప్ విడుదల చేసిన సీఎం రేవంత్. 84 లక్షల కోట్లంట 2036 నాటికి అంత విలువైన ఆర్థిక వ్యవస్థ సృష్టి, భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ గ్రోత్ స్టోరీని ఆవిష్కరించిన సీఎం. ఏఐతో ఆయుర్దాయం పెంపు 10 ఏళ్లలో సాధ్యమే. ఒక ఏడాది పెరిగినా వేల కోట్ల సంపద సృష్టించారు. అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పీటర్ డియోమాండిస్ కీలకోపన్యాసం చూసుకోవచ్చట. ఆయుర్దాయం పెంచుతారట. పౌర సేవల్లో ఏఐ మెటాతో ఒప్పందం, గేమింగ్ కంపెనీ నాజారాతో ఎంబోయూ అట. 200 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మాణం, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం అని చెప్పి శ్రీధర్ బాబు అంటా ఉన్నాడు. ఆదిమూలం వేధించారు. తిరుపతిలో హోటల్కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశారు. నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం పెన్ కెమెరాలో రికార్డు చేశా. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆ పార్టీ మహిళా నేత ఆరోపణ. ఆధారాలు వెల్లడించిన బాధితురాలు బాబు సీరియస్ అయ్యిండు. ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిండ్రు. తిరుపతి ఈయన ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ పార్టీ నేత ఉంటది కదా, ఆమె వేధించిండు. తర్వాత నన్ను రూమ్ తీసుకుని వీడియో బయట పెట్టింది. కోలుకుంటున్న ఖమ్మం నివాసాలకు చేరుకున్న బాధితులు, వరద నష్టంపై ఇంటింటి సర్వే. వచ్చిరా వాళ్ళు ఎవరన్నా రమ్మన్. కోలుకుంటున్న ఖమ్మం నివాసాలకు చేరుతున్న బాధితులు, వరద నష్టంపై ఇంటింటి సర్వే. ఇంటికే నిత్యావసరాలు, బ్యాంకు ఖాతాల సేకరణ. నేడు 10,000 సాయం. ఇంటికన్నే వద్ద 2వ ట్రాక్ సిద్ధం. సికింద్రాబాద్ బెజవాడ రూట్లో నెమ్మదిగా నడుస్తున్న రైలు. వరద బాధితులకు అండగా నిలవండి. బీమా కంపెనీలను కోరిన కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రండమ్మా. ఇక సర్వే పూర్తి కాగానే పరిహారం పంపిణీ. రా ఇక్కడ నిలబడండి అమ్మా, నిలబడండి. వీళ్ళు వరంగల్ జిల్లా వాసులు, దళితులందరూ. వీళ్ళు ఏ రోజు వచ్చిరమ్మా మీరు ఈ ఆఫీస్కు? ఇదివరకు 4-5 రోజుల కింద వచ్చిందండి. 4-5 రోజుల కింద ఆమెను వెతుక్కుంటా ఇక్కడ నుండి ఫోన్ వచ్చింది మాకు. వెళ్ళిపోయింది. 3 రోజుల నుంచి ఆమె ఇటువైపు తిరుగుకుంటా ఒక న్యాయం కోసం మా క్యూనిస్ ఆఫీస్కి వచ్చింది. క్యూనిస్ ఆఫీస్కి వచ్చి మా రవిని కలిసి ఒక అడ్వకేట్ శివశంకర్ అనేటువంటి అడ్వకేటు 10 లక్షల రూపాయలు కోర్టులో కట్టాలని వీళ్ళని తప్పుదోవ పట్టించి 10 లక్షల రూపాయలు తీసుకొని ఇగో ఒప్పంద పత్రం రాసిచ్చిండు. ఒప్పంద పత్రం రాసిస్తే వీళ్ళు పాపం ఏమీ తెలియక అమాయకులై తిరుగుతూ ఉంటే, ఆమె 3 రోజులు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఉప్పల్ బస్ స్టాండ్లో పడుకుంటే మా రవి ఆమెని తీసుకొచ్చి ఏం జరిగిందనంటే ఇట్లా జరిగిందని చెప్తే ఈ కాగితాలన్నీ చూపించారు. కాగితాలన్నీ చూపిస్తే వెంటనే మా రవి ఏం చేసిందంటే మా వరంగల్ మా తిన్మార్ మల్లన్ టీం అధ్యక్షుడికి ఇన్ఫార్మ్ చేసి, అన్న వీళ్ళకు న్యాయం చేయండి, ఇక్కడ నుంచి పంపిస్తున్నామని చెప్పి ఇక్కడ నుంచి పంపించిండు. పంపించిన తర్వాత మా రజనీ ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే ఈ పెద్ద చీటర్ అని తేలింది. పెద్ద చీటర్ అని తేలిన తర్వాత మా రజనీ మాట్లాడి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళకి అన్యాయంగా మోసం చేసినామని అట్లే అన్నాడమ్మా. మోసం చేసినాం అని చెప్పి రైట్ చెప్తా. వీళ్ళ భూమి పంచాయతీ అనుకుంటుంది. భూమి పంచాయతీలోకి జొరబడి డిగ్రీ వచ్చింది, మీరు 10 లక్షలు కట్టాలన్నదని చెప్పి మోసం చేసి వీళ్ళని ఏం చేసిందంటే వీళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని ఒప్పంద పత్రం రాసి, నీ బ్యాంకు కట్టేది ఉంటే వీళ్ళకి ఒప్పంద పత్రం ఏంది పాపం. వీళ్ళు మళ్ళీ మీదకెళ్ళి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళది చేసుకొని వాళ్ళని నానా ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు. వరంగల్లో ఉండేటువంటి ఆయన ఫోటో ఉందా? పుణ్యాత్మ ఉంది. అయితే ఇక్కడికి మీరే వచ్చారు కదమ్మా, మీరే వచ్చారు కదా. మీరు వచ్చి మాకేం చెప్పారు? మైకి పెట్టన్నా ఏం చెప్పినావమ్మా మాకు? మా జాగనంతా ఆక్యుపై చేసుకొని పైసలు కడితే తీసుకోలేదంటండి అని చెప్పాను అన్నాడు. మా ఇంటికి పోతే నువ్వెందుకు వస్తానో మా ఇంటికి ఊకే అని చెప్పి నన్ను గద్దరాంచి ఇంటికి పంపించండు. పేపర్ పెట్టుకొని ఈ పేపర్ ద్వారా మొత్తం బ్లాక్ మెయిల్ చేసుడు, ప్రజల్ని హింసించుడు. ఇగో ఇట్లా అడ్వకేట్ గిరి నేను వకీల్ అని చెప్పి బెదిరించి వీళ్ళు మా దగ్గరకు వచ్చిరుగా, మా మల్లన్న టీమోలు పోయి వీళ్ళకి పేదోళ్ళ పక్షాన్ని నిలబడి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించబోతే ఏం రాసినా ఆయన పంపు ఈయన స్క్రీన్ మీద పెట్టు. అరే ఎవడ్రా నువ్వు? నేను చెప్తా ఉన్నా, అరే శివశంకర్ నీ 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 కోమటి బల్బ్ ఏదైతే ఉందో తగ్గించుకో బిడ్డ. ఈ దళితుల తెరువు వస్తే నువ్వు ఎవడైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తీన్మార్ మల్లన్న టీం గురించి నువ్వు మాట్లాడేది జరుగు. ఇగో తీన్మార్ పైసా వసూలు అంటు చెప్పు తీసుకొని కొడతారు. అరే శివశంకర్ ఫోన్ చేయడానికి
కంప్లైంట్ చేయవని మీద ఏమనుకుంటున్నారా నువ్వు పత్రిక పెట్టుకొని ఈ పేదోళ్ళు ఇగో తీన్మార్ పైసా వసూలు అని చెప్పి చెప్తా ఉన్నాను. క్యూ న్యూస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూలు చేస్తున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం హైకోర్టు జిల్లా కోర్టులో కేసులు విచారణలో ఉండగా చట్టవిరుద్ధంగా హనుమకొండలో సీనియర్ న్యాయవాదిని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు సమాచారం. తీన్మార్ మల్లన్న టీం చేస్తున్న అక్రమాలపై బోషిడికే వానికి ఫోన్ చేయి. తీసుకోమ్మా ఫోన్ తీసుకో, ఫోన్ మాట్లాడు మనతోటి. లుచ్చానా కొడక పేదోళ్ళ వాళ్ళదేమన్నా దాగురా, లేకపోతే పుస్తక నుంచి అమ్ముకున్నారా లుచ్చానా కొడక. ఫోన్ చేయి. హలో 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 నేను మాణిక్యమ్మని మాట్లాడుతాను సార్. పైసల సంగతి ఏంది మరి? మేము వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం కదా సార్. అమ్మా మీకు పైసలు, నీ పైసలు ఎటు పోవు, నీ పైసలకు ఏం కాదు, ఎవరు రారు నీకు. నేను ఇంటికి ఎట్లా వచ్చామో మర్యాద కోసం వచ్చేదంటే మాట్లాడుకున్నాము. దేనికి దానికి లోన్లు పెట్టుకొని పంచాయతీ పెట్టుకుంటే పనులు కావు. కాదు నేను వస్తే ఎల్లగొట్టిండ్రు కదా, ఊకెందుకు వస్తావని చెప్పేదినమ్మా. 36 కేసులు నీ కేసులన్నీ ఒక కేసు 36 కేసులు, 3 అడ్వకేట్లు మా వల్ల కాదు మేము చెయ్యమని చెప్పంటే మీ కేసులను తీసుకొచ్చి ఇచ్చింది. ఇది వరకు ఏమన్నా చేసిండ్రా సార్ మీరు? 10 లక్షలు 50 కోట్ల ప్రాపర్టీ నీది, నీ ఆస్తి 50 కోట్ల ప్రాపర్టీ నీది. 50 కోట్ల ప్రాపర్టీ అడ్వకేట్లు ఉన్నారు. 50 కోట్ల ప్రాపర్టీ నువ్వే తింటావు సార్, నువ్వే తింటావు, వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని నువ్వే తింటావు. 50 కోట్లు 1,00,000 కోట్లు నువ్వే తింటాను వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని. నన్ను ఎన్ని మాటలు అన్నావో, నా కొడుకుని ఎన్ని మాటలు అన్నావో. నేను ఇంటి మీదకి వస్తే ఆర్ఎస్సీ భూమికి నేను చచ్చిపోయేదాన్ని బతికినా నువ్వు చేయబట్టి. మురం పోస్తా అంటే అన్నా పో అని నన్ను ల్యాండ్ మీదకి దోలుడు, అక్కడ సెటిల్మెంట్ చేసుకున్నాడు తినుడు. మేము పేపర్లు ఏం రాసినవరా నువ్వు? కేసులను మాకు కావాలి, మాకు అవసరం లేదు. మా కేసుల పేపర్లు మా అన్ని మాకు 30-40 కేసులు ఉన్నా కూడా నువ్వు వద్దు. మేము 10 మంది బట్టలను మార్చినాము, నువ్వు దొంగవు లంగవు. పైసలు అంటే పేపర్ చూపియాడు ఎవరికి? మా కేసులన్నీ వాపస్ ఇచ్చాయి, నో అబ్జెక్షన్ రాసి ఇచ్చాయి అన్న మాట్లాడు. బాబు ఏడ వసూలు చేసిర్రా తీన్మార్ మళ్ళీ? ఎక్కడ వసూలు చేసిండ్రా తీన్మార్ పైసా వసూలు అని రాసినావు? ఎవరు రాసిండ్రా? ఎవరు రాసిండ్రా? నువ్వు ఏమనుకుంటున్నారా? నువ్వు నీ బల్పారా? దళితులు అంటే బల్పారా నీకు? నువ్వు ఒక్కరే ఉన్నావురా? ఈ పేదలను మోసం చేస్తాను బోసిడికే ఏం రైట్ ఉందా? నీకేం రైట్ ఉందని గుంజుకున్నావురా? ఈ పేదల సొమ్ము ఎట్లా గుంజుకుంటావురా? నీకేం రైట్ ఉందని రా? నువ్వు కోట్లను చీటింగ్ చేసినవురా ఈడియట్. వీని సంగతి ఈ దగ్గరికి పంపి వాడిని దొంగనా కొడుకాడు శివశంకర్ అని చెప్పి వరంగల్లో అడ్వకేట్ అంట. వాడు వైశ్యుడు కోమటోడు. ఈ పేదోళ్ళ సొమ్ము తిని అమ్మ మీరు కేసు పెట్టారా? మీరు పుస్తకాలు కూడా లేకుండా తీసుకుని వాడికి పత్రిక పెట్టుకొని ఈ పత్రిక అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడట. మరి రజనీకి ఫోన్ చేయి. అన్నను మస్తు మాటలు అన్నాడట అన్న రజనీ అన్నను. అంటే మళ్ళీ మీరు అన్న దగ్గరికి ఓనరని పంపించిన అన్న మమ్మల్ని ఈడికి వస్తేనే మేము మా రాష్ట్ర అధ్యక్షుని చెప్పి దళితులు భయ వాళ్ళు 3 రోజుల నుంచి బస్ స్టాండ్ లో పంటారు న్యాయం చేయమని తోలితే నీ దగ్గరికి వచ్చిందా? ఇంత దొంగలు లుచ్చలు మోపు అయితే ఇంత ఇలా 51 కోట్ల ఆస్తి కొట్టేద్దామని ఉపాయం. పెద్ద ప్రశ్న ఏమన్నాడమ్మా మిమ్మల్ని? ఏమన్నాడు? పోపో అని పంపించి మమ్మల్ని ఆపమంటాడు. వాడు సెటిల్ చేసుకుని తింటాడు. రజనీ వాడు ఎవడు, వాని కథ ఏంది, వాని లెక్కేంది? ఇవాళ ఎట్టి పరిస్థితిలో వాని మీద కంప్లైంట్ చేసి వాని దుకాణం ఏందో దుకాణం బంద్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఎంతమంది పేదోళ్ళు మేమే కదా నీ దగ్గర తోలింది. మరి ఏంది ఏం న్యాయం చేస్తున్నావు? మరి అనరాని మాటలు అన్నాడు అన్న రికార్డు కూడా ఉన్నది. అన్నను అనరాని మాటలు అన్నాడు. ఏమని రాస్తూ జడ్జీలను బెదిరిస్తారట వాడు.
వాడు జడ్జిలనే బెదిరిస్తా అంటుండు వాడు. పెట్టుకొని బెదిరిస్తాడు అందరినీ. అంతా చీటింగ్ వ్యవహారం, మొత్తం కూడా చీటింగ్ వ్యవహారం ఉంది. వీళ్ళు లోక్ అదాలత్ లో కూడా కంప్లైంట్ చేసారు. వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే మొన్న బార్ అసోసియేషన్ ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడు. ఆ బార్ అసోసియేషన్ మేనేజ్ బార్ అసోసియేషన్ వాళ్ళ నెంబర్, బార్ అసోసియేషన్ వాళ్ళ గల్పు ఒక్కసారి బార్ అసోసియేషన్ వాళ్ళ గల్పు. మొత్తం చీటరే ఉన్నట్టు బార్ అసోసియేషన్ కలుపు లైన్ లో ఉంటా కలిపి పైసలు తీసుకొచ్చి ఇంకో బిడ్డ నలుగురై నీ బిడ్డలా వీళ్ళంతా? ఇంకో బిడ్డ అయ్యో పోలీస్ కేసు పెడతాం మీ మీద బెదిరించి, మీ మీద పోలీస్ కేసు పెడతాను. ఇగో ఇది కరీంనగర్ సిపి గారు. ఇగో ఇది ఇటువంటి చీడపుర్లను ఏరే అవతల బారేక ఏం చేస్తా ఉన్నారు సార్? ఇంకా ఇంతమంది పేద వరంగల్ సిపిఏ మీరు బార్ అసోసియేషన్ నెంబర్ ఒక్కసారి మాకు పంపించండి రజని, పంపించండి. ఓకే కేసులు కాదమ్మా, మీరు 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 ఇక్కడ సీజే గారికి కంప్లైంట్ చేద్దరు జరాగు. ఎందుకంటే ఇటువంటి చీటర్ అటువంటి పీకు వచ్చి ఉంటే నీ అటువంటి ఒకడు బేకార్ నా కొడుకు ఇటువంటి పేదోళ్ళ, మేము పేదోళ్ళని కడుపులో పెట్టుకొని ఆ పేదోళ్ళ కష్టం వస్తే చేసేది పేపర్ మాది, నీ బ్లాక్ మెయిల్ చేసేది గిదా ఎలా నేర్చుకున్నారా నువ్వు? అన్న అవతల అపోజిట్ వాళ్ళని ఏం చేస్తాడు, పేపర్ కి ఇస్తాడు, వాళ్ళని బెదిరిస్తాడు, వాళ్ళ దగ్గర మొత్తం ఇక ఇది అది పెట్టుకొని మొత్తం బ్లాక్ మెయిల్ తందకు దిగిండి, వాళ్ళ దగ్గర తీసుకొని తింటాడు. మాది కోట్ల ఆస్తి, మస్తు డబ్బు తిన్నాడు మొత్తం ఇక ఇదే దందా మంది. ఇదే దందా. ఏం పేపర్లు వేసిండు ఇదంతా కన్ను పడితే కథమే వేసిండు, మళ్ళా మనతో కాంప్రమైజ్ అయిపోయి పైసలు కొట్టేసిండు అట. ఇగో ఇదే దందా, ఇదే దందా, ఇదే దందా అన్న. మేము గజగజ వణుకుతాం అన్న, వడ్డీలు కట్టలేక నెల వచ్చిందంటే బ్యాంకులల్లో బెదిరిస్తాడు. అమ్మా మీరేం కంగారు పడకండి అమ్మా, మీకు మేము అందరం ఉన్నాం. వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు. వాడు చేసినటువంటి చీటింగ్ ఏదైతే ఉందో ఆ చీటింగ్ కు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. నేను ఇప్పుడు నేను కృష్ణతో కూడా మాట్లాడతా. ఇప్పుడు నన్ను జైలుకి పంపుతారు కావచ్చు, 4 రోజులు ఉంటా వస్తా, నన్ను ఏం చేస్తాడు ఆ కేసులు ఎట్లుంటాయి ఏం కథ అనేది మనం జడ్జి గారికి లేఖ రాద్దాం, మన కథలో చూద్దాంలే. కానీ బార్ అసోసియేషన్ ప్లస్ సిపి గారు అలాగే మన మందకృష్ణ మాది గారు కూడా మొన్న హుజరాబాద్కి వచ్చిండ్రట అన్న, వీళ్ళ అన్న కొడుకే రమేష్ చనిపోయిన. అదే అక్కడ అడ్రస్ తెలుసుకొని మాకు తెలియకుండా ఈమె దొంగతనంగా వచ్చిందన్న మీ దగ్గరికి. రవి అది ఆయన చెప్పి ప్రిపేర్ చేయించు. ఉంటామన్న ఎంతసేపు అయినా కూర్చోపండి, నేను చేస్తా. ఇటువంటి లుచ్చగాలు మోపాయి ఈ పేదోళ్ళని అంతా రక్తం దాగుకుంటా వాడు ఫోటో పెట్టండి అన్న అందరికి తెలియదు. వాని ఫోటోనట పంపి ఉంటే, వాని ఫోటో ఉంటే పంపిరి. ఫోటో ఉంటే రజనీని పంపిమను, వాని ఫోటో పంపిమను ఓసారి, ప్రజలకు తెలవాలి. ఎంత వేస్ట్ ఫెలో, ఎంతమందిని మోసం చేస్తాడు ఇంకా వాడు. కోలుకుంటున్న ఖమ్మం నివాసాలకు చేరుతున్న బాధితులు వరద నష్టంపై ఇంటింటి సర్వే, ఇంటికే నిత్యావసరాలు, బ్యాంకు ఖాతాల సేకరణ, నేడు 10,000 సాయం. ఇంటికన్నే వద్ద 2వ ట్రాక్ సిద్ధం. సికింద్రాబాద్ బెదవాడ రూట్ లో నెమ్మదిగా నడుస్తున్న రైలు. వరద బాధితులకు అండగా నిలబండి, బీమా కంపెనీలను కోరిన కేంద్ర ఆర్థిక శాఖ. ఇక సర్వే పూర్తి కాగానే పరిహారం పంపిణీ. ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మున్నేరు బాధితులను ఆదుకుంటామని చెప్పేసి మంత్రి తుమ్మల అంటున్నాడు. రైట్ గా అధైర్యపడొద్దు, అందరినీ ఆదుకుంటాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా. ఖమ్మం రూరల్ లో వరద బాధితులకు పరామర్శ. నిర్లక్ష్యం, వాడు జడ్జిలను మేనేజ్ చేస్తా అని చెప్తా ఉన్నాడు. వాడు వన్ ఆడియో రికార్డింగ్. నిర్లక్ష్యంతో నష్టం జరిగితే సీలదే బాధ్యత. ప్రతి ప్రాజెక్టు గేట్లు కాలువలను తనిఖీ చేయాలి. చెరువులు కాలువల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరపండి. స్వల్పకాలిక టెండర్లు పిలిచి పనులు చేపట్టండి. ఓ మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వాలని చెప్పి అధికారుల విజ్ఞప్తి. ఇక మళ్లీ పేలిన తూట. భద్రాద్రి జిల్లా బోనాలగుంట అడవిలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి, 2 గ్రౌండ్స్ పోలీసుల గాయాలు. టేకులగూడెంలో మావోయిస్టు నేత జగన్ అంత్యక్రియలు పూర్తి. భారీ ఎత్తున ప్రజలు వచ్చిరట
ఛత్తీస్గఢ్ నుంచి ఇటు వస్తున్నటువంటి సందర్భంలో మావోయిస్టులని ఛత్తీస్గఢ్ లో దాడులు జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చిందంట వాళ్ళు. రైట్ గా గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న. ఖమ్మం వరద బాధితులకు 3 లారీల్లో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత. మీ మావ ఏనన్నా గురు పూజోత్సవం చేసిండు? మీ మామని అడుగు, మీ మామని అడుగు, అదే మాట అడుగు. నందిగం సురేష్ అరెస్ట్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇక హైడ్రామా మధ్య హైదరాబాద్ లో పట్టివేత. మంగళగిరికి తరలించిన పోలీసులు 2 వారాల రిమాండ్ గుంటూరు జైలుకి తరలించారు. గట్టిగా అధైర్యపడొద్దు, అందరికి అండగా ఉంటాం. ఇక నిర్లక్ష్యంతో నష్టం ఇది అయిపోయింది కదా. ఆర్థిక సమస్యలపై 5 విపక్ష రాష్ట్రాల సదస్సు 12న నిర్వహిస్తున్న కేరళ సర్కార్. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆహ్వానం. కేంద్ర పనుల్లో మెరుగైన వాటా లక్ష్యం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ అంట. ఆ క్యూట్ ఫెల్ట్ అంటూ భాగ్యశ్రీ గ్లామర్ ట్రీట్. రైట్. ఇక సైన్యంలోకి రెట్టింపు అగ్నివీరులు. అగ్నిపథ్పై విపక్షాల విమర్శల వేళ కేంద్రం కీలక నిర్ణయం. సైనిక బలం పెంచేందుకు ప్రయత్నాలు. 25% మంది రెగ్యులర్ కోటాల మార్పులు. 50% మందిని తీసుకోవాలనే ఆలోచన. వయో పరిమితి సైతం 23 ఏళ్లకు పెంపుదల. అగ్నివీరుల జీతాలు పెరిగే అవకాశం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్పై విపక్షాల నుంచి ఎన్నో విమర్శలు, యువతలో ఎన్నో అనుమానాలున్నాయి. దాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మార్పులు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మాట ఇచ్చినట్టుగానే అగ్నిపథ్ స్కీమ్ లో మార్పులు చేర్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సైన్యంలోకి అగ్నివీరులను తీసుకునే 25% నుంచి రెగ్యులర్ కోటాని 50% పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉందట. దేశ సౌరశక్తి సామర్థ్యం పెరిగింది. 10 ఏళ్లలో 32 రెట్లు అయింది. గ్రీన్ ఎనర్జీలో దేశం పురోగతి సాధించింది ప్రధాని నరేంద్ర మోడీ. శివాజీ మహారాజును మోడీ అవమానించారు. శివాజీ మహారాజుకు మాత్రమే క్షమాపణలు కాదు, మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరికి మోడీ సారీ చెప్పాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక భద్రాద్రిలో భారీ ఎన్కౌంటర్. నిన్న తెల్లవారుజామున ఎదురుకాల్పులు. 6 మావోయిస్టులు మృతి. ఇక మృతుల్లో దళ కమాండర్ లచ్చన్న భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు గాయాలైనాయి. ఏఐ ద్వారా భవిష్యత్తుకు పునాది. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ వేదికైంది. ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ. సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ప్రపంచం మారదు. ఏఐ అంతర్జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక బిగ్ రిలీఫ్. ఎంబీబీఎస్ అడ్మిషన్లపై సర్కార్కు ఊరట. జీవో నెంబర్ 33 సమర్థించిన హైకోర్టు. పిటిషనర్ల స్థానికతను నిర్ధారించి దరఖాస్తులు పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి సూచించింది. కాకపోతే ఏంటంటే ఆ జీవోని సవరించాల్సిన అవసరం ఉంది 100%. రైట్. ఇక ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధం. భారత్ లో టచ్ లో ఉన్నాం. యుద్ధాన్ని నిలువరించేందుకు భారత్ కృషి. భారత్ మాటలను గౌరవిస్తున్నాం. మరో 2 దేశాల మాటలను సైతం ఆలకిస్తున్నాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇక సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ. విద్యుత్ ఉద్యోగుల 1 రోజు వేతనం విరాళం. 1 రోజు వేతనం 5 కోట్ల రూపాయలు ఇస్తున్న ఎస్బీఐ ఉద్యోగులు 5 కోట్లు విరాళంగా అందించిన అరబిందో ఫార్మా, ₹1 కోటి అందించిన ఏఐజీ హాస్పిటల్స్. ఖైరతాబాద్ పెద్ద గణేశుడు రెడీ అయ్యిండు. 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేసిన కమిటీ. నవరాత్రి ఉత్సవాలకు రండి. సీఎం కు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం పలికింది. ఈసారి మట్టి గణపతి. రైట్గా సిద్ధేశ్వర్ పటేల్ దీక్ష విరమణ. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పోరాటం. 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష. క్షీణించిన ఆరోగ్యం ఎట్టగలకు దీక్ష విరమణ. విరమింపజేసిన మల్లన్న మరి బీసీ నేతలు నిన్న ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అది అమలుకు నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. అలాగే అన్ని సంఘాలు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా నిన్న ఒకేసారి రావడంతో గాంధీ భవన్ లో అది మన గాంధీ హాస్పిటల్ సపరేట్ మీటింగ్ కూడా పెట్టినాం. ఈ నెల 8వ తారీఖు రోజు బీసీ మేధావుల సమావేశం ఉంది. దయచేసి మీడియాకు నో ఎంట్రీ. అక్కడికి మీడియాని దయచేసి అటు పరిసరాల్లోకి రావద్దని చెప్పి. ఫోటో వచ్చిందా? ఇదేనా? ఈయననేనా? శివశంకర్ ఎర్రం. అచ్చా, ఫేస్బుక్ లో ఉంది ఆయన. ఇగో ఈయననే అడ్వకేట్ అని చెప్పి అడ్వకేట్ పేరుతోటి పత్రిక పేరుతోని ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇటు క్లయింట్ని తీసుకొని అవతలతో కాంప్రమైజ్ అయిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి జాగ్రత్త వరంగల్ ప్రజలారా. ఈ పత్రిక పెట్టి దాంతో బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడట. వాని మీద ఒక కేసు ఫైల్ చేయరు ఫస్ట్ ఇప్పుడు. ఎందుకంటే మనిషి జీవితాన్ని మార్చేయనున్న కృత్రిమ మేధ. తెలుగు, సైన్స్, హిందీ, సోషల్, ఇంగ్లీష్, లెక్కలు అన్ని సబ్జెక్ట్ నేనే చెప్తాను. ఆ సార్ను వెళ్ళమని చెప్పండి పిల్లలు అని చెప్తుంది. రేనలెట్టు మరో 5 రోజులు వానలు ఉంటాయంట హెచ్చరించిన ఐఎండి. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అధికారులే దోషులు. ఇరిగేషన్ హెచ్ఎండిఏ ఎన్ఓసీలతోనే కబ్జాలు. నాలాల డైవర్షన్ కు అనుమతి ఇచ్చిన అధికారులు. హెచ్ఎండిఏ పత్రాలతో ఎఫ్టీఎల్లో వెంచర్లు. నేడు ఉదయం 11 గంటలకట.
ఈ ఇంటర్ బేస్తోనూ నర్సింగ్ అడ్మిషన్లు, ప్రైవేట్ కాలేజీల అడ్మిషన్లో మార్పులు, జనరల్కు 45%, ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కు 40% మార్కులు కంపల్సరీ ఉత్తర్వులు జారీ చేసిన హెల్త్ సెక్రటరీ. ఇక మరో డిఎస్సి 6,000 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా వ్యవస్థ. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు రూపాయలు 667 కోట్లు సైతం విడుదల. సామాజిక మార్పు గురువులతోనే సాధ్యం. గురు పూజోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక విద్యార్థులకు నైతిక విలువల బోధన ఆ బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్ ఏఐ క్యాపిటల్ రూపుదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. 5 ఏళ్లలో 1 కోటి మందికి సేవలు. విప్లవాత్మక మార్పులకు కేర్ ఆఫ్ మహానగరం. ఇచ్చిన హామీ మేరకు ఏఐకి తొలి ప్రాధాన్యత. స్టేట్లో పెట్టుబడులకు అందరికీ అవకాశం. సాంకేతికత ఆవిష్కరణ లేకుండా మార్పు అసాధ్యం. సమాజంలో క్రమంగా పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం. ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐ విప్లవంలో తెలంగాణ ముందంజ. 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు. శంషాబాద్ లో తాత్కాలిక క్యాంపస్. ఇక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ అంట. గ్లోబల్ సమ్మిట్ లో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో 26 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారట. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందాలు. జైనూరు నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం. 24 గంటల్లో అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం. బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇన్సిడెంట్ కు మతం రంగు పులవడం సరికాదు. కేంద్రం ఉరివేసే చట్టం తీసుకొస్తే అమలు చేస్తాం. మంత్రి సీతక్క. జైనూరులో ఉద్రిక్తత. రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల ఆందోళన. ఇక వెంటిలేటర్ పై సీతారాం యెచూరి. అనారోగ్య సమస్యతో ఇబ్బంది. పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో అడ్మిషన్ చేసి. కొరతం దిలీప్ అరెస్ట్. జైనూరు ఘటనపై ఎక్స్ లో మెసేజ్ పోస్టు. గతంలో రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ గా బాధ్యతలు. జైనూరులో ఒక ఆదివాసి ఒక ఎస్టీ మహిళ పైన అత్యాచారం జరిగితే వీళ్ళు తమాషా చేసి పోస్టులు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం. సున్నితమైన అంశాన్ని ఇట్లా చేస్తున్నారు. 6 మావోయిస్టులు మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్. లచ్చన్న దళం హతం. 3 పోలీసులకు తీవ్ర గాయాలు. టేకులగూడెంలో ఏసోబు అంత్యక్రియలు. మాజీ మావోయిస్టులు బంధుమిత్రులు పలు సంఘాల నేతల నివాళి. ఇక నేడు రాష్ట్రానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లకు స్పెషలిస్టులు. రోగులకు 9 రకాల వైద్య సేవలు అందేలా ప్లాన్. రొటేషన్ విధానంలో అందుబాటులోకి. జిల్లాల వారీగా వివరాల సేకరణ. ప్రభుత్వ పరిశీలన కొత్త ప్రోగ్రాం. రాష్ట్రంలో రాక్షస పాలన. సీఎం తాటాకు చప్పులకు ఎవరు భయపడరు. వరద బాధితులకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నెలవేతనం ఇచ్చిండ్రు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటుండ్రు. 13వ ముసాయిదా ఓటర్ల జాబితా. అన్ని పంచాయతీల్లో డిస్ప్లే. 28వ తుది జాబితా విడుదల. ఉక్రెయిన్ తో చర్చలకు రెడీ. మధ్యవర్తులుగా భారత్, చైనా, బ్రెజిల్. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసిండు. రైట్గా ఇదొక ఎంప్లాయీస్ కు 2 డిఏలు దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం. అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా ప్లాన్. సర్కార్ పై 300 కోట్ల భారం. భారం ఎందుకైతే వాళ్ళకి బాధ డిఏలు ఇదివరకే పెండింగ్ ఉన్నాయి. ఇస్తామని చెప్పినాం, ఇవ్వాల్సిందే, ఇస్తున్నాం. పోలీసులకు కూడా వాళ్ళు సరెండర్స్ రావాలి. పోలీసులకు కూడా ఉన్నాయంట. వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టడానికి డెసిషన్ తీసుకోనున్న సీఎం, డిప్యూటీ సీఎం. అంతే కదా. ఇవి దిశ పత్రికలో ఉన్నాయి. ఒకసారిగా పల్లవి పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మందికి ఏఐ సేవలు. గ్లోబల్ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏఐ డెవలప్మెంట్ కు 25 అంశాలతో రోడ్ మ్యాప్ రిలీజ్ చేసిండ్రు. గట్టిగా చనిపోయిన బిడ్డలను మోస్తూ 15 కిలోమీటర్ల నడక. నిజంగా అక్టోబర్ 29న ఓటర్ల జాబితా అంటూ ఒక వార్త. ఇక హైడ్రా ఎఫెక్టు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్. పెట్టుబడులకు ఇన్వెస్టర్ల అనాసక్తి. కొత్త వెంచర్లకు డెవలపర్ల వెనకడుగు. మార్కెట్లో నిలిచిన ప్లాట్ల అమ్మకాలు. తగ్గిన రిజిస్ట్రేషన్లు. పడిపోయిన ఆమ్దాని. లోన్స్ ఇచ్చేందుకు జంకుతున్న బ్యాంకులు. ప్లాట్లకు అడ్వాన్సులు ఇచ్చిన వారు బుకింగ్స్ క్యాన్సిల్. ఇంత గందరగోళంలోనూ వెనక్కి తగ్గని సర్కార్. ఆదాయం కన్నా ఆక్రమణల తొలగింపైన సీఎం రేవంత్ ఫోకస్. గణేష్ నవరాత్రుల తర్వాత దూకుడు పెంచనున్న హైడ్రా. అక్టోబర్ 15న విచారణకు రండి. కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు మరోసారి నోటీసులు. మేడిగడ్డలో అవినీతిపై దాఖలైన పిటిషన్ పై విచారణ. గతంలో ఇచ్చిన నోటీసులపై స్పందించని కేసీఆర్, స్మితా సబర్వాల్. మరోసారి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం. పాల బిల్లుల బకాయిలు ఇవ్వండి. పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని పాడి రైతులు రోడ్డెక్కారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం కోదాడ జడ్చల రహదారిపై ధర్నా చేపట్టారు. పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. విజయ డైరీకి పాలు పోస్తున్న తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. విజయ డైరీ అంత కరప్షన్ డైరీ ఇంకొకటి కాదు, మొత్తం సర్వనాశనం చేసి గవర్నమెంట్ డైరీ. మళ్ళా ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత కరెంటు జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కార్. త్వరలో మరో డిఎస్సీ అని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటుండు బట్టి విక్రమార్క. ఇక 6,000కు పైగా పోస్టులతో నిర్వహిస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో ఉత్తమ టీచర్లకు అవార్డులు ప్రదానం చేశారు. రైట్గా 39,481 పోస్టులతో ఎస్ఎస్సి భారీ నోటిఫికేషన్. అచ్చా 10th అర్హతతోనే కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. హలో, నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నా పేరు తీన్మార్ మల్లన్న సార్. నమస్తే. మీరు ఇప్పుడు మాతంగి రమేష్ బాబు. హలో హన్మకొండ ప్రజలు. అన్న నమస్కారం.
నమస్తే. అయితే ఇప్పుడు ఇక్కడ మా ఆఫీస్ కి ఒక దళితులు వచ్చిరన్న పాపం 4. అందులో ఒక ఆమె వచ్చి బస్ స్టాండ్ లో పడుకొని మా ఆఫీస్ వెతుక్కుంటూ ఒక వారం రోజుల క్రితం వచ్చింది. ఒక అడ్వకేట్, ఆయన పేరు ఏం పేరు? శివశంకర్ ఎర్రం అని అడ్వకేటు. ఆ అడ్వకేటు ఆమె వీళ్ళని చీట్ చేసి కోర్టు మీకు డిగ్రీ ఇచ్చింది 10 లక్షలు కట్టాలని చెప్పి 10 లక్షలు వీళ్ళ దగ్గర గుంజుకొని ఏడగట్టినో చూపిమంటే చూపియకుండా వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేసి ఇంటికి పోతే ఎలగొట్టి వాళ్ళని బెదిరిస్తా ఉండట. వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి తిరుగుతా ఉన్నారు. మరి ఆయన మీ బార్ అసోసియేషన్ మెంబరేనా? ఎర్రం శంకర్. అవును. మరి ఏందన్నా గిట్లా మీరు ఈ పేదవాళ్ళు ఎట్లా రావాలన్నా మీరు ఎట్లా నమ్ముతారన్నా? చాలా తప్పు అన్న అది. దాన్ని ఎవరు సమర్థించారు? దాన్ని నేను ఎంక్వైరీ చేసి నేను మాట్లాడతా. మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అన్న. ఎర్రం శివశంకర్ ఒక పత్రిక నడుపుతాడన్న మహానగరంలో. మహానగరంలోనే పత్రిక నడుపుతాడు. ఇదంతా చాలా నాకు ఇదివరకు కూడా ఇటువంటి నోటీసులు వచ్చినాయి కొన్ని. అది చేసేది కరెక్ట్ కాదు పద్ధతి అనేది నేను చెప్తా. ఒకసారి మీరు చెప్పండి అన్న, మా వాళ్ళు కూడా కలుస్తారు, వీళ్ళని కూడా పంపిస్తా. మీరు వీళ్ళు కూడా బార్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇస్తారు, మీరు తీసుకోండి అన్న. తీసుకుంటాం అన్న, తీసుకొని దాని మీద ఈసీ మీటింగ్ పెట్టి దాని మీద చర్య తీసుకుంటాం. రైట్ అన్న. ఓకే, చేపిస్తారమ్మా అన్న. ఓకే ఓకే. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక సర్కార్ గైడ్ లైన్స్ ప్రకారమే అడ్మిషన్లు. జీవో 33పై హైకోర్టు తీర్పు. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని వెల్లడి. లోకాలిటీ నిర్ధారణకు మార్గదర్శకాలు రూపొందించాలని సర్కార్కు ఆదేశం. ఇక వి వాంట్ ఫ్యాకల్టీ. టీచర్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. గౌలిదొడ్డి గురుకుల పాఠశాల స్టూడెంట్స్ ధర్నా. 18 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ను తొలగించడంపై ఆందోళన. పాత ఫ్యాకల్టీ కావాలంటూ డిమాండ్. విద్యార్థుల భవిష్యత్ కాపాడాలి. డాక్టర్ మాజీ మంత్రి హరీష్ రావు. గౌలిదొడ్డి కొంచెం స్పెషల్ కాలేజీ, ఆడ మంచి చెప్తారనేటువంటి ఒక పేరు ఉంది. అక్కడ కూడా రాత్రికి రాత్రే గంతమందిని తీసేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా బతారు? పేరేం పేరు ఉండగా ఇక్కడతో పాటు అక్కడ కూడా చేసిండ్రు. దొరకదన్న. ఉన్నది ఇది అదే. ఇదేమో ఇప్పుడు ఇది మన ఈడ ఆదిలాబాద్ అదే బాసరన్న. బాసరా. ఇగో ఈమె ఉన్నది కదా, పేరేం పేరు? సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడికి పోయిరు కానీ బాసరకు పోలేదు అనేది కదా, అది చెప్పాలనుకుంటున్నాం. కాదు, బాసరలో మళ్ళీ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ వీసీని పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఈమె దగ్గర ఎవరు నిన్న పేరేం పేరు అనుకున్నాం, సోషల్ వెల్ఫేర్ అలుగు వర్షిని. అలుగు వర్షినికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు చేస్తున్నారు అనేది. ఓకే, అదే చూడు నీ దాంట్లో ఉంటే చూసి. రైట్. గా కొరంతం దిలీప్ అరెస్టు. జైనూర్ ఘటనపై ఎక్స్ లో రెచ్చగొట్టే పోస్టు పెట్టారని ఫిర్యాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పై 2 సెక్షన్ల కింద కేసులు. కేసు విచారణ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కు అప్పగింత. ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమేనా అని కేటీఆర్ మండిపడతా ఉన్నాడు. ప్రశ్నించే గొంతే ఇది మీరంతా ప్రశ్నించే గొంతే ఇది మీ గొంతులు. రైట్ రా శ్యామ్. రైట్ గా మిగతా వార్తల్ని మన వాళ్ళు అందిస్తారు.